మరి దైవజనులు అద్భుతంగా ప్రజాపన్య శాస్త్రి గారు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లో కూడా బహుబలంగా వాడబడుతున్న దైవజనులు మరి మన మధ్యకి రావడం మనకి ఎంత ఆశీర్వాదం. కనుక దైవజనులు వస్తుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇంతమంది కలిసి ఆమెను చెప్తే అంత చిన్నగా వినబడింది ఏమిటి? అందరూ అనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అలవాట్లేదా? చెప్పండి. దైవజనులందరికీ నా ప్రేమ వందనాలు. మరి విశేషంగా ప్రియులు, ఈ పరిచర్యలకు వ్యవస్థాపకులుగాను ఆత్మీయ తండ్రి నుండి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి కూడా ఎంతో సహకరిస్తున్న దైవజనులు సురేంద్రయ్య గారికి, స్థానిక సంఘ కాపరి సభల కన్వీనర్ గారైనటువంటి ఎలీషా గారికి, వారికి సేవలో సహకరిస్తున్న వారి ఆత్మీయ బిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనేక జనములకు మిమ్మల్ని ఈ రీతి ఆశీర్వాదకరంగా మార్చడం గొప్ప సంతోషకరం. రానున్న దినాల్లో ప్రభు ఇంకనూ తన కార్యాల్ని మీ పట్ల, మీ ద్వారా ఈ ప్రాంతం పట్ల విస్తరింపజేసి జనములను ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేద్దామా? నేను మిమ్మల్నే కదా అడిగాను. అది బైబిల్ అంటే ఏమిటంటే గాన ప్రతిగానం ఉండాలి, ఉత్తర ప్రత్యుత్తరం ఉండాలి కదా. ఒకరే పాడుకుంటూ పోయే విధానం బైబిల్లో లేదుగా. గాన ప్రతిగానాలు ఉన్నాయి పరలోకములోను, భక్తుల ఆరాధనలోను. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. కనుక అంతా ఏకపక్షం, ఒంటెద్దు పోకడా క్రైస్తవ్యంలో లేదు. చక్కగా అందరూ ఏకీభవించడం, కలిసి దేవుణ్ణి మహిమపరచడం అనేదే ఉంది. చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యముతో ఏకీభవిస్తూ మీరు దేవుని మహిమపరచాలని కోరుతూ ఉన్నారు. బహుగనులైన దైవజనులు ఇంకను రాబోతున్నారు. ఈ పూట అల్పదాసునగు నాకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ సహాయంతో మీకు పరిచర్య చేయుటకు నేను దేవుని చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈనాటి మన ధ్యానం కొరకు యోబు గ్రంథము 5వ అధ్యాయం ఈనాటి మన ధ్యానము కొరకు యోబు గ్రంథము 5వ అధ్యాయం. ఎవరైనా మైక్లో చదివే అవకాశం ఉందంటారా? 10వ వాక్యం చదివి పెడతారా? ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. ఇంకా అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని ఇలాగే ఉంచాలా? ఇప్పుడు నచ్చినట్టు తిప్పుతా, కరెక్ట్గా పెట్టు. 4 రోజులు పెడతావు నువ్వు.
స్తోత్రం. దయచేసి అందరూ గ్రంథాలు చూడండి. దయచేసి 9వ వచనం చదివి పెట్టమని కోరుతున్నాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. ఆమేన్. మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటూ ఉన్నాను. కృపగల దేవుని ఆత్మ తానే మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, మనం ఆరాధిస్తూ ప్రకటిస్తున్నటువంటి ప్రేమగల దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేసే కార్యాల తీరు ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఆయనను గూర్చి ఒక మాట భక్తుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఏమని? ఆయన పరిశోధింపజాలని కార్యములను లెక్కలేనని అద్భుతములను చేయువాడు అని. మీరంతా మీ నోటితో ఆ మాట చెప్పగలరా? ఆయన పరిశోధింపజాలని కార్యములను లెక్కలేని అద్భుతములను చేయువాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 1, 2 కాదండి, లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడట ఆయన. నేను మొట్టమొదటి మాటగా అద్భుతం అంటే ఎలా ఉంటుందో ఒక మాట మీకు చెప్తాను. అనండి అందరూ అద్భుతం అని. అది చాలా చిన్న స్థాయిలో కూడా మనం వాడేస్తుంటాం, కానీ అద్భుతం అనేది చాలా విస్తృతమైన పరిధి కలిగిన చాలా పెద్ద విషయం. ఉదాహరణకి, బాగా తలనొప్పిగా ఉండి సడన్గా తగ్గిందనుకోండి, చాలా గొప్ప అద్భుతం అండి, తలనొప్పి తగ్గిందండి అంటాం. వ్యాధి ఏదైనా తగ్గిపోవడాన్ని స్వస్థత అంటాం. ఏదైనా దయ్యపు శక్తుల నుండి మనకు ఒక ఉపశమనము కలిగితే దానిని విడుదల అంటాం. మరి అద్భుతం ఏమిటి? మామూలు మన మాటల్లో అద్భుతం అంటే ఏమిటో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సాధారణంగా, సహజంగా అలా జరగడానికి అవకాశం లేదు. అయినా జరిగితే దాన్ని అద్భుతం అనాలి. సాధారణంగా జరిగేదే జరిగిందనుకోండి, అది అద్భుతం కాదు. సాధారణంగా అలా జరగడానికి అస్సలు అవకాశం లేదు, అయినా జరిగితే దాన్ని అద్భుతం అనాలి. ఉదాహరణకి, వేసవి కాలం మామిడి పండ్ల సీజన్లో మీరు బాటసారిగా ప్రయాణిస్తూ అలసి త్రోవ ప్రక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారనుకోండి, గాలి వీచకపోయినా, ఎవరు తెంపకపోయినా, రాయో కర్రో పెట్టి కొట్టకపోయినా, ఓ పరిపక్వమైన మామిడి పండు అలా ఊడి నీ ప్రక్కనే పడింది అనుకోండి, వావ్ ఎంతటి అద్భుతం! గాలి వీసలేదే, ఎవడో కొట్టలేదే, నేను ప్రయత్నించలేదే, అయినా మామిడి పండు రాలిపడినే, ఇది నిజముగా అద్భుతం అంటే ఎవడైనా నిన్ను తేడాగా చూస్తారు. ఇడెవరైనా మెంటలా, ఎవడరీడు పండు అన్నాక పండిపోయి రాళ్ళకేం చేస్తుంది, అది ఒక అద్భుతం, అది ఇటు తెంగరోళ్ళ ఉన్నాడు అనుకుంటారు. సహజం కదా, సహజంగా జరిగేదాన్ని అద్భుతం అనకూడదు. ఆ రాలిపోయిన పండు మళ్ళీ అతుక్కుపోయింది అనుకో, అది ఖచ్చితంగా ఏంటంటారు అంటే ఇలా జరిగితేనే అని కాదు, అట్టు ఉండాలి అద్భుతం అంటే. అంటే అసలు సహజంగా జరగటానికి అవకాశం కానీ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మిరాకిల్. మరి అంతలా అయితే ఎక్కడ జరుగుతాయి? జరిగితేనే అద్భుతం. ఏది పడితే అది కాదు, అలా జరగటానికి అసలు ప్రకృతిలో దేర్ ఆర్ సమ్ ఫిజికల్ లాస్, భౌతిక నియమాలు ఉంటాయి. అంటే ఎలాగా? రాయి ఎగరైతే ఖచ్చితంగా కింద పడుతుంది. దట్ ఈస్ ఎ ఫిజికల్ లా, నోబడి కెన్ డినై దాట్. ఎవరు దాన్ని కాదంటకలేదు, అది ఎగరైతే పడాలంతే. గురుత్వాకర్షణ శక్తి అది అంటారుగా, అదే పడుతుంది, తప్పదు. కానీ ఎగరేసిన ఎక్కడే ఉండిపోతే దాన్ని అద్భుతం అనొచ్చు.
అంటే సహజంగా సాధారణంగా అలా జరగటానికి వీలు లేదు, కానీ జరిగింది. దాన్ని ఏమంటారు? అమ్మో, అలాంటి సృష్టిలో ఎప్పుడో ఎక్కడో కొండో కొచ్చో ఒకటో అరో జరుగుతాయి అనిపిస్తుంది, నిజమే. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు అలాంటి అద్భుతాలు 1, 2 కాదు, లెక్కలేనన్ని అద్భుతాలు చేయగల దేవుడై ఉన్నాడు. కొడితే మంచి కొట్టాలా లేదా? మా తెలుగు మాస్టర్ చెప్పేవారు ఎప్పుడు కూడా అర్ధాకలి మహాపాపం సగం శుద్ధి వేదో బుద్ధి అనేవారు. చేస్తే పర్ఫెక్ట్ చేసేయడమే, ఎందుకు సగం సగం ఎందుకు? మనస్ఫూర్తిగా కొంతమంది స్తోత్రం ఇలా అల్లయ్య ఇదేడు చేస్తే మంచిగా దేవునికి స్తోత్రం అనాలి. అన్ని సగం సగం పనులు ఎందుకండి? ఏమండి, దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక అద్భుతం అంటే ఏంటో చిన్న ఐడియా మీకు వచ్చింది అనుకుంటున్నాను. వచ్చిందంటారా? మీ మౌనం నశించునుగాక, నోర్లు తెరవబడునుగాక, ప్రత్యుత్తరం ఇచ్చే కృప పొందుదురుగాక, ఏకాత్మ కలిగి ఉందుముగాక. ఆమేన్ అనే సౌండే ఇంకా పెరగాలి. అది మెయింటైన్ చేయండి చివరిదాకా. ఇలాంటి అద్భుతాలు 1, 2 కాదు, లెక్కలేనన్ని చేయగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు. నేను ఏమంటున్నానంటే దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం ఒక జీవితాన్ని సెటిల్ చేసేద్దండి. ఒక అద్భుతంగా జరిగితే ఒక లైఫ్ సెటిల్ అయిపోద్ది. అలాంటివి లెక్కలేనన్ని చేస్తే ఎన్నో జీవితాలకి ఆశీర్వాదకరంగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన చేసే కార్యాలు కూడా ఎంత బీభత్సంగా ఉంటాయంటే ఏ శాస్త్రవేత్త కూడా ల్యాబొరేటరీలో కూర్చొని పరీక్షడానికి గల సహాయంతో మరో విధంగా దాన్ని పరిశోధించలేడట. ఇట్స్ హ్యాపెనింగ్, వీ కెనాట్ డిస్క్రైబ్ ఆన్ దాట్, ఇట్స్ ఓకే అని ముగించడమే, అంతకనే ఉండదు కోటం. ఇది ఎలా జరిగింది? అలా కోడిగుడ్డికి ఏకలు లెక్క పెడితే ఒక అదంతే అని ఊరుకోవటమే ఇక మర్యాదకి. ఇది ఎలా జరిగింది అంటా ఉండదు ఇక. ఉదాహరణకి శూన్య మండలములో భూమి వేలాడుచున్నదని యోబు గ్రంథం 25లో రాశాడు. స్తోత్రం చెప్పరా? పోన్లే, మీరు మీకు నచ్చినప్పుడు చెప్పండి, పోనీ నానేటిపోయింది ఏముంది? నీ చిత్తమే మేం చేసేది ఏముంది? దేవునికి స్తోత్రం. మాకేమో స్తోత్రం చెప్పకుండా ఉండలేం, బతుకు మాది. మీకేం పెద్ద ఏదన్నా మూట పడిపోతే తప్ప చెప్పే రకం కాదేమో అనిపిస్తుంది. మీ ఇష్టమే, ఏముంది? బలవంతం ఏముంది? పరిశుద్ధ గ్రంథం అత్యంత ప్రాచీనమైన గ్రంథం అని ప్రపంచానికి తెలిసిన ముచ్చటే, కొత్తగా పుట్టుకొచ్చిన వారమేం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో అత్యంత ప్రాచీన పుస్తకంగా యోబు గ్రంథానికి ప్రఖ్యాతి ఉంది. ఇలాంటి పురాతన ప్రాచీన గ్రంథమైన యోబు గ్రంథంలో నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగ విప్లవోద్యమ అభివృద్ధికి కూడా కొరుకున పడని బీభత్సమైన సంగతులు రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శూన్య మండలములో భూమిని వేలాడదీశాడు. అంటే భూమి కింద పిల్లర్స్ ఏమీ లేవు, భూమి పైన ఇట్లా వేలాడదీసిన కొక్కేలేమి లేవు. ఈ షెడ్కి స్తంభం ఉంది, ఆ లైట్కి అక్కడ తగిలించిన కొక్కెం ఉంది. ఈ 2 భూమికి లేవు. అయ్యి మరి కదిలిపోద్దేమో, కదిలిపోతామంటే తిరుగుతూ ఉంటే నాన్ స్టాప్గా తిరుగుతూ ఉంది కానీ ఏమైనా జరిగిపోద్దేమో, జరిగితే కొమ్మలొట్టుకు పోతే దేవునికి స్తోత్రం జరగడం లేదే. మళ్ళీ టెన్షన్గా నువ్వు ఏ క్లాస్ అనే వాచి కొరకు ఆగిపోతుంది కానీ నాన్ స్టాప్గా తిరుగుతుంది. ఆ టయానికి మళ్ళీ తూర్పుకి వెళ్ళిపోతుంది, పద్ధతిగా పశ్చిమానికి వచ్చేస్తోంది. ఎక్కడా తేడా జరగటం లేదు. భూమి ఇలా తిరుగుతుంది, భూమికి ఇంత టైం పడుతుంది ఇలా చెప్పగలం తప్ప అసలు ఆ భూమి శూన్యులు ఎట్టుంది, అసలు ఎట్ట పెట్టాడంటే ఈ సెటప్ అంతా పరిశోధింప జాలని మహాపనులెల్లా ప్రభువే అవి చేసే ఎట్టుంటాయి. పరిశోధింపజాలని కార్యములను లెక్కలేనన్ని అద్భుతాలని ఆయన చేస్తారు. ప్రభు ఇలా చేశాడంటూ వేణోళ్ళ కొనియాడి పాడి ఆరాధించి ఆనందించి తన్మయత్వం చెందడం తప్ప ఇలా చేశాడని చెప్పడానికి ఏముండదండి. ఇక
ఇలాంటి పరిశోధనకు అందని అద్భుతాలు 1, 2 కాదట. చెప్పండి, చెప్పదు కదండి బాబు. అంతే, మచ్చుకు మెట్టుకు 1, 2 ఆయన చేసిన అద్భుతాలు మీ దృష్టికి తీసుకొస్తాను. శ్రద్ధగా ఆలకించండి, ఏకీభించండి, దేవుని స్తుతించండి, విశ్వసించండి. అదే కార్యాలు మనకు కూడా చెయ్యగలిగినంత గొప్ప ప్రేమ గల దేవుడు ఆయన. ఆమేన్. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం. అదే కాంటెక్స్ట్ లోంచి ఉదయకాలం కూటమిలో మనం వాక్యం ధ్యానం చేశాం. ఇప్పుడు కాస్త 10వ వచనానికి రండి. అందుకు హిజ్కియా ఇట్లనెను, నేడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నేడ 10 గదులు వెనుకకు నడుచుట చాలును. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి గట్టిగా. బిడ్డలారా, నా వైపు చూస్తే ఈ వాక్యాన్ని వినండి. ఇక్కడ జరిగిన ఒక చరిత్రలో జరిగిన ఒక వాస్తవ సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నా వైపు చూస్తూ వాక్యాన్ని వింటున్న భక్తులు ఒకసారి ఎలా అనండి. పనులు పనులకి స్తోత్రం చెప్పేసి కదా, మరి దానికి అప్లికేషను, శాంక్షనింగ్ అథారిటీ ఏమిటో. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో హిజ్కియా అనే ఒక రాజు ఉండేవారు. ఏం పేరండి? ఈ హిజ్కియా అనే రాజుగారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు, కన్నీటి ఆత్మ కలిగిన వాడు. చాలా రాజయ్యుడిని కూడా దేవుణ్ణి ఎంతగానో సేవించినటువంటి మంచి విశ్వాస వీరుడితడు. అయితే శరీరం అన్నాక మరి వయసు అయిపోతుంటుంది, మరణానికి సమీపం వస్తాం, సాగు లేకుండా సాగు రాదే, ఏదో జబ్బో తెగులో తగులుకుంటా ఉంటుంది, మామూలే. ఆ జబ్బుకి, రోగానికి, సమస్యకి, వార్ధక్యానికి రాజుగారు పేదోడం లెక్కేముంటుంది, ఆయనకి వచ్చింది. వీపులో ఒక రాచ పుండు పుట్టిందంటే, వ్రణం అంటే మానని పుండు. దాన్ని మన భాషలో క్యాన్సర్ అంటారు. శరీరములో ఎక్కడ ఒక పుండు మానకుండా ఉన్నా దాని పేరు క్యాన్సర్. మీకు దగ్గరలో నుంచి ఏసులో ఉంది, కాలుతో ఇల్లు అడగండి. పేగులో వస్తే పేగు క్యాన్సర్, నోట్లో వస్తే నోటి క్యాన్సర్, నెత్తిలో వస్తే ఆడొస్తే అది క్యాన్సర్. అది ఒక మానని పుండు ఆ రాజుగారికి సరిగ్గా వీపులో వచ్చిందటండి. ఇంకా రాజు స్థాయిలో వారికి వైద్యం కొదవే ఉంటుంది. సకల ప్రయత్నాలు జరిగాయి, వైద్యులు వచ్చి పోతున్నారు. ఎవరికి కోపం రాదనుకుంటే వైద్యుల వల్ల ఎన్నో తిప్పలు పడ్డారంటండి. మరి దేవుని స్తోత్రం. కానీ పని అవ్వలేదు. ఒక రోజున ఆ మరణ పడకలో బాధపడుతూ ఉంటే దైవజనుడని యెషయాను దేవుడు పంపాడు. ఆయన వచ్చి, రాజా, ఇక మీరు బ్రతకరట, దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చిందట, ఇల్లు చక్కబెట్టుకోండి అన్నారు. ఈ మాట వింటున్న భక్తులారా, మీరు ఎవరైనా సరే, మాట్లాడే నేనైనా, వినేవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, గొప్పవారైనా, బీదవారైనా, ఒక దినమున దేహమును వదిలి వెళ్లాల్సి ఉన్నది అనే సత్యాన్ని కాదనలేం కదా. 49వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, కొంతమంది భూమి మీద మేము శాశ్వతంగా ఉండిపోతామని భూములకి వాటికి తమ పేర్లు పెట్టుకుంటున్నారని నవ్వుతున్నాడట దేవుడు. ఇది నాది, ఇది ఫలానా. ఎవరము శాశ్వతం కాదు కదా, తరలిపోవాల్సిందే, మరలి వెళ్ళాల్సిందే. చిక్కల్లా ఏమిటంటే, ఈ శరీరంలోకి వచ్చాం, భూమి మీద ఉన్నాం, భూమి మీద నుండి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తామన్నదే తలకాయ నొప్పి. ఇప్పుడు ఇక్కడున్నతో చాలం, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, ఎవరి ఇష్టం అది అడగడానికి ఎవరికి హక్కులేదు. అసలు దేవుడు ఉన్నాడు నమ్ముతున్నామా, నమ్మమా? దేవుడు లేడు, దైవం లేదు, పనికి మేల మూఢనమ్మకాలు తప్ప ఏమీ లేదు అనుకుంటామా? మన ఇష్టం అది. ప్రశ్నించడానికి ఎవడో లేడు. ఫలాని వారే దేవుడు, ఫలాని వారి కాదు, మన ఇష్టం అనుకోవడానికి ఏమైంది, పెట్టుబడి ఏముంది? ఈ భూమి మీద అంతా బాగానే ఉంటుంది, కానీ భూమి తర్వాత ఈ దేహములో నుంచి బయటకు వస్తే, భూమిని విడిచిపెట్టి వెళ్తే ఎక్కడికి వెళ్తాం?
ఎక్కడికి వెళ్ళా మనం మర్యాదగా స్వర్గస్థులైతే అని అనుకుంటాం, మహిమ ప్రవేశం పరలోకం ఇలాగే అనుకుంటాం. నిడదవోలు దగ్గర చిన్న గ్రామంలో ఓ పెద్ద మనిషి బాగా మద్యపానానికి బానిసై తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ కుమారులు ఇద్దరు టీచర్స్. నాన్నకి ఎన్ని చెప్పినా వినలా. నీకేమైనా ప్రేమ ఉంటో చేసబడరా లేదా నోరు మూసుకొని కూడా ఉంటా. పిల్లలు అలిసిపోయారు. చివరికి ఆ వ్యసనంతో లివరంతా పాడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూటం పెడదామంటే అందరూ కూడా తాగి తాగి చచ్చాడు, ఇంకా జ్ఞాపకార్థ కూటం ఏంటి అంటున్నారంట. ఎంతైనా నాన్నగారు కదండి, బాధ ఉంటుందిగా. 4 మంచి మాటలు చెప్పేప్పుడు ఎంక్వైరీ చేస్తే నా పేరు వచ్చిందండి చీటీ వాళ్ళకి. విశాఖపట్నానికి వాళ్ళు నేను ఫోన్ చేశారు, ఏమంటే శాస్త్రి గారు మీరు మా నాన్నగారు ఇలాగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు, జ్ఞాపకార్థ కూటం పెట్టాలి, మీరు వాక్యం చెప్పాలంటే జ్ఞాపకార్థ కూటానికి అంత దూరం చేయమొస్తాను లేండి, ఇదంతా తంతు వ్యవహారం గొడవ గోత్రం అంటే 4 ముక్కలు చెప్తాక అంతలో మీరు అంటే లేదా గారు మినిమం గంట నుంచి గంటన్నర టైం మీకు వాక్యం చెప్పాలన్నాడు. మరి ఇంకా భూమి మీద బతుకున్నది ఎందుకు, నేను గంటన్నర సేపు దేవుని వాక్యం చెప్పాలంటే చాలా సంతోషంగా ఒప్పుకొని వచ్చేయానండి. మరి అది ఏ ఊరైనా నా బిడ్డలు అంటూ కొంతమంది ఉంటారు కదా, దేవుని కృపలో ఇన్నేళ్ళ బట్టి సేవ చేస్తున్నాం కాబట్టి నేనేం చేశానంటే, ఇక రైలు ఎక్కిన తర్వాత దాదాపు దగ్గరికి వచ్చిన తర్వాత మన పిల్లగాళ్ళకి ఫోన్ చేశాను, నాన్న పలానా వారు మరణించారట, వారి జ్ఞాపకార్థ కూడికట, వాక్యానికి రమ్మన్నారు, వస్తున్నాను, ఏమిటి నేను సంగతి అభిమాన తాగి చచ్చిపోవడానికి నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నాను. ఇల్లు గొప్ప సిక్కులో పడిపోయానే. అన్న ఉపదేశం అంటాడు, రోషం అంటాడు, ఆవేశం అంటాడు, హల్లెలూయా అంటాడు, ఇప్పుడు తాగుబోతుడు దానికి వచ్చాడు అంటారు. ఇప్పుడు నన్ను పోనీ అలాగని ఇతడు తాగి తాగి మరణించినందున నరకమునికే వెళ్ళుడు అని చెప్తామా? పెట్టింది ఆదరణ కోటం. నువ్వు ఆదరించడానికి వచ్చి ఇంకా గాయపడితే వీటరా అంటారు. అలాగని వారు ప్రభువునందు నిద్రించని వారు ఇప్పుడు ప్రభు సమ్ముఖంలో ఉన్నారని చెప్తామా? అది ఇంకా బేబచ్చమని అబద్ధం. ఇప్పుడు నిజం చెప్పలేను, అబద్ధం ఆడలేను, చిక్కులో పడిపోయాడు శాస్త్రి. ప్రభువా ఏమిటి ఘోర వైపరీత్యము, సంకట పరిస్థితి, నువ్వే నన్ను కాపాడుము నాయన. నాకు అప్పుడు టక్కున వాక్యం గుర్తొచ్చింది, నువ్వేమి చెప్పాలో నా గడియలో నీకు బయలుపరచమను. పోన్లే దేవుని చోది ఎదురు నాకు ఇచ్చేస్తావు నోటికి అనుకోని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను. మైకి పట్టుకోగానే మరి ఇంతకాలం మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు నిత్యత్వానికి వెళ్ళిపోయారు అన్నాను. అనగానే చప్పట్లు కొట్టేసి విజిల్ చేసి కేకలు చేసింది కొడుకులిద్దరే. సభంతా మౌనంగా ఉంది. కానీ ఎందుకని పట్టుకోవచ్చు, ఎందుకు వదిలేసావు, మళ్ళీ అంత తొందరగా కలిసిపోతే ఎలాగే గంట సేపు మనం కంట్రోల్ చేయి, లేకపోతే ఇరుసుకు పడిపోతాను, నాతో ప్రమాదం. దేవునికి స్తోత్రం. అది మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలారా మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని కానీ మీరు వినగలిగితే ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందరూ సంతోషపడి చప్పట్లు కొట్టేసి కేకలేసి అందుకే రప్పించావరా శాస్త్రి గారిని, తలకొక మాట అన్నారు. మా ఓడిదుడు ఎంత కరెక్ట్గా చెప్పాడో, నేను ఆలోచన అయిపోయినప్పుడే మా ఓడి కరెక్ట్గా చెప్పాడు అన్నాడు నన్ను. నేను ఆలోచన ఎప్పుడయ్యాను. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు నిత్యత్వానికి వెళ్ళారు, ఎంత కమ్మన మాట చెప్పాడు. చాలా ఇక నువ్వు పెసంగం చెప్పిన పర్లేదు అన్నాడు. నేనేమన్నాను, స్వర్గానికి వెళ్ళాడు అన్నానా? ఏమన్నానా అంటే అర్థం ఏంటి? అది స్వర్గమైన నిత్యమే, నరకమైన నిత్యమే. నరకమనునది నిరతముండునయ్యో, ఆ ఘోర నరకమునందు పాపులెంతో బాధపడుదురయ్యో. నరకానికి స్టాపు లేదు నాయన, ఇంటర్వెల్ ఎవరు నాయన, కొంతకాలానికి బాధ తట్టుకోలేక సర్లే పోరా అన్నారు నాయన. అందుకనే కదా ఇంత భక్తి చేస్తున్నాం. ఇప్పుడు చిన్న తేడా వచ్చి పొరపాటున దుల్లి అడ్డే పడిపోయామనుకో కొట్టుకుపోతామే. స్తోత్రం. మాట్లాడతలేదు. అగ్ని ఏమో ఈ ఆత్మకేమో, శరీరం అంటే బయటికి వెళ్ళిపోయాము, ఇందులో బయటపడిపోయింది, మట్లో కలిసిపోయింది కాసేపటికి. ఏమండి ₹10 పెట్టుకున్న పాలిథిన్ కవర్ అన్నా చచ్చిపోవట్లేదు, 1000 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ 90 కేజీల శరీరం మాత్రం నెల తర్వాత చూస్తే, సంవత్సరం తర్వాత చూస్తే కానవాళ్ళు ఏమి లేవు. దేవుని స్తోత్రం. శరీరం పెద్ద విశేషమేం కాదండి, ఆత్మ ఉన్నంతసేపు ఇది నడవుడి. ఉదాహరణకి మనకి గోదావరి ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కనుక మనకి ఆవకాయ పచ్చడి తెలుసు, తెలీదా? మరి అలా పోతారండి. చేతులు శుభ్రంగా కడుక్కొని, సబ్బెట్టి కడుక్కొని, ఏమిటి తడి లేకుండా తుడుచుకొని నువ్వు పచ్చడి తీసి వడ్డించు. ఉంటుందా పచ్చడి? నాశనం.
నువ్వు ఎంత శుభ్రంగా బతికే మనిషిపైనా మళ్ళీ ఒకసారి చెయ్యి కడుక్కున్న పచ్చళ్ళు చెయ్యేటువంటి పచ్చడేగా. నాశనం తెల్లారిపాటికి బూజు వచ్చేది, ఆ తర్వాత ఇంకా కంపు నాశనం తీసుకెళ్ళి అవతల పారేస్తామే. నేను చాలా శుభ్రంగా రోజుకు 3 సార్లు స్నానం చేస్తానండి. ఏమనుకున్నారు మీరు? అయినా సరే 3 స్నానాలు కాకుండా మళ్ళీ శుభ్రంగా చెయ్యి కడుక్కొని సబ్బుతో చెయ్యి ఆరిన తర్వాత పచ్చళ్ళు పెట్టదు. అయినా పాడైపోయిందంటే నా చెయ్యి తప్పు కాదు, పచ్చడే తప్పు అని. మనకి ఏదో ఒకటి జరిగింది. పచ్చడి అయితే నాశనం. అదే ₹1 ఇట్టి ప్లాస్టిక్ స్పూన్ ఇట్టు కొనుక్కురా, రోజు దాన్నిటి కలిపేస్తున్న పచ్చడి పాడవదు. నువ్వు కాస్ట్లీయా, ₹1 స్పూన్ కాస్ట్లీయా? మాట్లాడతలేదు మీరు. ఈడ్చి కొడితే ₹1, అది ఎడితే పచ్చడి పాడవుతలేదు. నువ్వు 3 సార్లు స్నానం చేసి మళ్ళీ సబ్బెట్టి కడిగి మళ్ళీ చెయ్యట్టినా పచ్చడి పూజొచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరు సూపరు? ఈ మొక్క అద్దం ముందుకు వెళ్ళినప్పుడు గుర్తురావాలి మనకి. ఏమో ఏమో పూసితి, నీకు ఏమో ఏమో చేసితి, శ్రీరామ అయినను నా మీద ప్రేమ లేక నన్ను విడిచిపోతానంటవే. మరి పోతా కేకే తీసు ప్రభు ఉంటుంది ఏంటండి? దేవుని స్తోత్రం. పెద్దగా మాట్లాడతలేదు మీరు ఏంటో మరి. హల్లెలూయా. నేను మీకు చేసే మనమేమిటంటే, శరీరం ఉన్నంతసేపే సార్ తైతక్కలాడేది, గొడవ గోత్రం అంతా అరిసి కేకలేసి గోల చేసి ఒక్కసారి దాటామనుకో, అయ్యా ఇది నాశనం. ఇది సింపుల్గా పాలిథిన్ కవర్కు ₹1 స్పూన్ కన్నా ఘోరంగా శరీరం నాశనం అయిపోతుంది. కానీ ఆత్మకు మాత్రం అటు స్వర్గానికి వెళ్ళామనుకో, దేవుని వద్దకు వెళ్ళామనుకోండి, మోక్షానికి వెళ్ళామనుకో, ఇక రోగం రాదు, చీకట పడదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అసలు సమస్య ఉండదు, పేదరికం ఉండదు, అసలు ఏ చావు ఉండదు, ఇబ్బంది లేదు. అందుకే దాన్ని స్వర్గం అన్నారు. అదే నరకం అయితే శరీరానికైతే చావు ఉంది, కానీ నీ లోపల ఆత్మకు చావు. అందుకే చచ్చిపోయాడు అంటాడు. పోయాడు. ఎక్కడ పోయాడు? పోయారండి, చచ్చిపోయారండి. వారు లేరు కదండి. అనంత వాయువుల్లోకి కలవడం, దేవుడి దగ్గరికి వెళ్తాడు. తిరిగి రాని లోకాలకి, అది కరెక్ట్. వెళ్ళాక దేవుడు ఏం చేస్తాడు? తన మాట విన్నవాడైతే, తన నమ్మినోడైతే, తను పూజించినోడైతే, తను ఆరాధించినోడైతే, నువ్వు నా తండ్రివి అన్నవాడైతే, మరి రానా నాన్న కూర్చో అంటాడు. అసలు నువ్వేవడమే, నీకు నాకేంటి సంబంధం? మరి నీకు ఇష్టం లేదు కదా నాన్న, వెళ్ళిపో అంటాడు. అది మనము కోరుకున్న గమ్యమే తప్ప లేకపోతే వాళ్ళకి స్వర్గం, లేకపోతే నరకంలో వేసి కాల్ చేసి పొడి చేసి, అసలు నువ్వు దేవుడవు కాదు, నువ్వు సృష్టికర్తవు కాదు, నువ్వు నాకు తండ్రివే కాదు, నువ్వంటే నాకు ఇష్టం లేదని క్యాంటరించి మొక్క నువ్వు ఎత్తే, నీకు ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతావే. కానీ ఆయన వద్దన్నది ఎప్పుడు? దినమెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు అంటగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని ప్రజలారా, ఏ రోజో చివరి రోజు మనకు తెలియదు. బ్రతికుండగానే, శరీరం ఉండగానే, ఒకవేళ మన లోపల ఆత్మ చావు లేని ఆత్మ, ఆమేన్, నాశనం లేని ఆత్మ, మరణం ఉండని ఆత్మ ఒక్కసారిగా నరకంలో పడితే అక్కడ అగ్ని ఆరదు గనక, ఈ ఆత్మకేమో చావు ఉండదు గనక, యుగ యుగాలు బాధపడటమే గనక, అంత ఘోర భయంకర నరకమును తప్పించుకోవడానికి నిజ దేవుణ్ణి తెలుసుకొని సత్య మార్గము నడిచి మోక్ష మార్గానికి చేరుకొని యుగ యుగాలు ఆకలి దప్పుకెళ్ళిన, రోగం లేని, శాపం ఉండని మహిమకరమైన స్వర్గలోకంలో దేవుని వద్ద, దేవునితో, దేవుని వల్ల ఉండిపోయే మహామోక్ష భాగ్యాన్ని ప్రజలందరూ పొందాలని ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరు చెప్పారండి. మరి ఇక రాజుగారికి కూడా రోగం వచ్చేసిందండి. వైద్యాలన్నీ జరిగినాయి కానీ సుఖం లేదు. దేవుడు సేవకుని చెప్పాడు, నానా ఇల్లు చక్కబెట్టుకో, ఇష్టానుసారంగా ప్రవర్తించావా, జీవించావా, నచ్చినట్టు బతికావా, నీ ఇష్టం అన్నావా, నా జీవితం అన్నావా, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒక్కసారి దాటిన తర్వాత ఏం చేయలేవు, చక్కబెట్టుకో. అపవిత్రంగా ఉంటే పవిత్రపరచబడు, అస్తవ్యస్తంగా ఉంటే సరి చేసుకో అని దేవుడు చెప్పాడు. బాగా ఏడ్చాయా, ఇంకా ఎన్నో బాధ్యతలు సంపూర్ణం చేయలేదు. నీవు జీవాధిపతివి, నీవు సృష్టికర్తవు, మరణమును జీవముగా మార్చగలవాడివి, నీవే కదా నిర్ణయం తీసుకునే సర్వోన్నత సార్వభౌమాధికారివి. నీ చిత్తమైతే నన్ను బ్రతికించవు అని అలాగే కిటికీ వైపు తిరిగి కన్నీరు మున్నీరు గెడిచి ప్రార్థన చేశాడట.
మన దేవుడికున్న ఒక పేరు చెప్పండి, ప్రార్థనలు ఆలకించువాడు. వాక్యం ఏమంటుంది? సర్వశరీరుల యొద్దకు, సర్వశరీరులు ఒక దేశమని కాకుండా, భాషని కాకుండా, ప్రాంతమని కాకుండా, అభిమతమని కాకుండా, విశ్వాసాలని కాకుండా, ఈనాడు అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని గోత్రాలు, అన్ని వర్గాల నుండి ప్రజలు యేసు వద్దకు రావడానికి ఉన్న విశేషమైన కారణం ఏమిటంటే ఆయన ప్రార్థనలు ఆలకిస్తున్నాడట. ఒకవేళ నమ్మకం లేకపోతే రైతుకి ప్రార్థన చేసి చూడు. ఎవరు జవాబు ఇస్తే రాలేదు, తిప్పలే ఉంది. మరణము జీవముగా మార్చిన దేవా వరపెట్టాడు. నీవు మరణం నిన్ను కబలిస్తుంది, నువ్వు బ్రతకవు, చనిపోతావు అని చెప్పిన దైవజుని మళ్ళీ వెనక్కి పంపినాన్న. అతడు కన్నీరు చూశాను, ప్రార్థనలు ఆలకిస్తున్నాను, అతన్ని స్వస్థపరుస్తున్నాడు. 3వ దినమనే దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళిపోతాడు. 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నాను వెళ్ళి చెప్పు అన్నాడు. మళ్ళీ ఇదే దైవజనుడు వచ్చి, నాన్న నువ్వు కన్నీరు కార్చడం, ప్రార్థన చేయటం దేవుడు విన్నాడు, నిన్ను తన సన్నిధికి పిలుచుకోవాలి అనే తన నిర్ణయాన్ని ఆఫ్ చేశారు. నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నారు. 3వ రోజునే స్వయంగా నడుచుకుంటూ మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు అని చెప్తే ఆశ్చర్యం, ఆనందం, స్తోత్రం చెప్పండి. మరణం ఫిక్స్ అయిపోయిన తర్వాత దేవుడు దాన్ని మళ్ళీ మార్చారు. ఎందుకని? మరణ శాస్త్రమును వ్రాయగలిగిన మహోన్నతమైన దేవుడు, చావునే చంపినవాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. తాను శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు చనిపోయిన ముగ్గురిని బ్రతికించాడు. తాను చనిపోయి స్వయంగా 3వ దారి తిరిగి లేచాడు. మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి, మరణము యొక్క పాతాళముకు అధికారము గల వాడిని ఓడించి వాడి దగ్గర తాళం చెవులు లాక్కొని నీవు నేను పోగొట్టుకున్న మన ఆత్మలను పాతాళ వశములను తెచ్చి ఉచితంగా మన చేతిలో పెట్టాడు. దాని పేరే రక్షణ. చెప్పొచ్చుగా? అసలు నేను చెప్పండి అని అడిగితే మీరు చెప్తే అది మీ స్తోత్రం కాదు, నా స్తోత్రమే. నీకే సొంతంగా గాత్రం ఉంటేనే నీ స్తోత్రం. అది రోరకి ఎందుకు గాత్రం భోజనం చేయటానికి? మంచి వాళ్ళందరూ ఆమేనండి. ఇది కూడా నేను చెప్పినందుకే అన్నారు. అసలు మీరు సొంతంగా మీకే చెప్పాలనిపించాలి. అదేంటి సూపరో, అది పడిపోయిన మార్కులు మావాడికి. దేవునికి స్తోత్రం. నువ్వు మొదటి వరుసలో కూర్చోడానికి అర్హుడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థమేమనగా, దేవుని ప్రజలారా, ప్రార్థన చేయాలి కానీ, విశ్వసించాలి కానీ, కన్నీరు గార్చాలి కానీ, మొర్ర పెట్టాలి కానీ, తన నామం ముందు విశ్వాసం ఉంచువారు అన్ని నామల కన్నా పైనామం యేసుక్రీస్తు నామని, అద్భుతాలు చేసే నామని, మరణమే లేని దేవుడని, చావునే చంపిన వాడని, తిరిగి లేచిన వాడిని, నేటికి సజీవుడిగా ఉన్నాడని, ప్రార్థనలు ఆలకించువాడని మొర్ర పెడితే, విశ్వసిస్తే అద్భుతాలు చేస్తాడని నమ్మకం ఉంటే, ఒక్క ప్రార్థన చేస్తే మరణ శాస్త్రాన్ని మళ్ళీ మార్చి రాసి నూతన జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఆయనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగునగా. కాకపోతే చిన్న సిక్కొచ్చి పడిపోయిందండి. ఇప్పుడు ఎంత ఏడిసి ప్రార్థన చేసినాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడట. 3వ దినాన్ని ఎక్కి మందిరానికి వెళ్తావట. 15 ఏండ్లు మరలా ఆయుష్. అయ్యో అంతలా జరుగుతుంది అంటారా? నేను ఎప్పుడైనా వాక్యంలో అవిశ్వాసులు అంటే అడుగో నన్ను అవిశ్వాసులు అంటున్నాను. కాదండి బాబు, మా బ్యాచ్నే అనేది. వీడి తెగేసి ఏడిసి ప్రార్థన చేసినోడికే విశ్వాసం లేదు. వచ్చిన స్వామి అది కదా. మీరేమన్నారేంటి? ఏం ఒప్పుకుంటారులే, కప్పుకోవడం అలవాటు అయిపోయింది, ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు దాకా ఏడిసి ప్రార్థన చేశాడా? స్వస్థపరచు బాబా, నీ దయచూపు, నువ్వే జీవాధిపతికి, నువ్వు ఒక మాట్లాడి సరిపోదు బాబా నాయన అని ఏడిచాడు. సర్లేనా బతికెత్తానంటే నిజంగానా? మరి ఇంతకింతకి ఏడిచావు? గుళ్ళోకి వస్తాం, ఏడిచి ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మరు. నిజంగా జరుగుతుంది అంటారా? మనం ఉత్తుగా ప్రార్థన చేసేమో కానీ ఉత్తుగా చేసే మనిషి కాదు ఆయన. మహామహిమ గల దేవుడు. ఆమేన్. తన మహత్తు గల మాట చేత ప్రపంచమును నిర్వహిస్తున్న మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. మరణమా అని మరణాన్ని గద్దించు. చిన్న కుక్కపిల్ల లాగా అది గద్దించినంత కంటే సులభంగా మరణాన్ని గద్దిస్తాడటండి. ఏం దేవుడు అండి బాబు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక ఆయన రాశారండి పాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. నువ్వు ఇంతమందిని నరికేసుకుంటూ వచ్చావు కదా. అందులో అంటాడు దైవజనుడు, నరుడు ఓడిపోయాడు నీకు. ఎవరికి?
మరణానికి. నజరేయుడేసు గెలిచాడు నిన్ను, మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. స్తోత్రం. మీకు అసలు ఆత్రం లేదు. రాసులను అధికారులను ఓడించావు, ఇహముల అధిపతులను ఓడించావు, ఇలా సకల జనములను నీవే ఓడించావు. కానీ నజరేయుడేసు నిన్ను ఓడించాడు, మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా. ఇంత గొప్ప దేవుడికి ప్రార్థన చేసి తీరా ప్రార్థన చేశాక అవి నిజంగా జరుగుతుంది అంటావా? అంత అనుమానం, అంత విశ్వాసం ఏంటి? ఇంకెందుకు ప్రార్థన చేస్తాం? దేవుని వద్దకొచ్చువాడు దేవుడు ఉన్నాడని తన వెతకు వారికి ఫలమిచ్చు వాడిని నమ్మవలెను కదా. దట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్. దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు నమ్మితేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ ఏడుచాడు ప్రార్థన చేశాడు, దేవుడే ప్రత్యక్షమై సేవకుడిని పంపించిన బ్రతుకుతున్నావు, నీ ఆయుష్ 15 ఏళ్ళు పొడిగించబడుతుంది, 3వ రోజున మందిరానికి ఎక్కి వెళ్ళిపోతాను అన్నాడు. సేవకుడు అలా నిలబడి చూస్తున్నాడు. ఇంత అల్పవాసి విశ్వాసికి ఇంత వాగ్దానమా, ఇంత కృప అని దేవుడు వీడిపై ఇలా చూస్తున్నాడు పాస్టర్ గారు మధ్యలో ఉండి. అప్పుడు రాజుగారే మళ్ళీ సౌండ్ తెరిచి మెల్లిగా అన్నాడు. ఏమనున్నాడు తెలుసా? అయ్యా, ఇది జరుగునని నేను నమ్మగలుగునట్లు ఏదైనా సూచన ఉందా? అది ఈ బాబుకి ఏం కావాలంటే ఇప్పుడు నమ్మితే నీకు అద్భుతం, లేకపోతే అతను బా సూచన అంట, సూచన అనొచ్చు, అంత రేంజ్ ఉన్న మనిషే. కానీ ఒక రోగి కోసం, మరణ పడకలో ఉన్నవాడి కోసం, చివరి పిలుపు అందుకున్నవాడి కోసం, కనీసం సొంతంగా లేచి మంచం మీద కూర్చోలేనంత చివరి దశకు చేరుకున్న వాడి కోసం దేవుడు సరే నాన్న చేస్తానులే అన్నాడు. నీకు అద్భుతం చేస్తానంటే ఒక ఎత్తు ఏమిటి, నీకు మరలా పూర్వవైభవం ఏమిటి, మరలా సంపూర్ణ ఆయుష్ 15 ఏళ్ళు గ్యారంటీగా ప్రపంచంలో నేను పలానా తారీ దాకా సావనని చెప్పి ఏకైక మనిషి అతడు. ఎందుకంటే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదండి. ఎవడైనా తుపాకీకి అంతలు పెట్టినా లేదురా ఇంకా 13 ఏళ్ళు ఉంది అనే మూమెంట్ ఆ మనిషిది. కత్తికి 1.5 కేసిన యాక్చువల్గా డేట్ అవ్వలేదు కదా, నేను ఉంటాను అంటాడు. అంత అద్భుతం చేసుకుంటే మనిషి ఏమంటాడండి, నాకేదైనా ఇంతటి అద్భుతము నాకు జరుగుతుంది, ఈ అల్ప ప్రాణి కోసం, ఈ బలహీనుడి కోసం, ఈ రోగి కొరకు మరణశయ్యలో పడి ఏడుస్తున్న క్యాన్సర్ పేషెంట్ కోసం ఇంతటి బీభత్సం జరుగుతుందని నమ్ముటకు ఏమైనా ఒక సూచన ఇప్పించకూడదు అన్నాడు. ఒరే అల్ప విశ్వాసి ఈ అద్భుతం క్యాన్సిల్ అనొచ్చు. కానీ జాలిగల దేవుడు సరే నా యందు జాలిపడు దేవా, కోప్పడి మంచి కాదు కదండి, సర్లే అన్నాడు. ఇప్పుడు వినండి ఆ సూచన ఏంటి తెలుసది? నీడ 10 మెట్లు ముందుకు నడుచుట సహజం, 10 మెట్లు వెనక్కి వస్తే చాలా అన్నాడు. నాలాంటోడికో చదువు తక్కువడికో అయితే కనుక ఏదో పెద్ద విచిత్రం ఉండదు. కానీ రాజుగారు అక్కడ మేధావి, దేశాన్ని సుభిక్షంగా సలక్షణంగా పరిపాలిస్తున్నవాడు, మరో 15 సంవత్సరాలు గ్యారంటీ కింగ్. అలాంటి వాడు అంటాడు, అయ్యో బాబోయ్, నీడ 10 మెట్లు ముందుకు రావడం సహజం, కానీ వెనక్కి వెళ్ళటం మామూలు సంగతి కాదు. అదే కనుక జరిగితే అంతకన్నా బేబత్సమైన సూచక క్రియ నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. 2-3 స్పందించినందుకు వారికి వందనాలు. అసలు స్పందన లేని భక్తులందరికీ వందనాలు. అప్పుడు 3 రోజులు అయిపోతున్నారు బాబు, ఇంకా 2 రోజులు ఉంది కోటాలో, ఇంకా ఛార్జింగ్ ఎట్లేదు మీకు. అసలు స్తోత్రం చెప్పకుండా మీరు ఉండలేని పరిస్థితికి రావద్దా? ట్రాజడీ సినిమాలు చూస్తా అలవాటు పోయేటప్పటికి అలా సంతోషంగా ఉద్యోగంగా ఉండాలా. దేవునికి స్తోత్రం. చేతి గడియారాలు గోడ గడియారాలు లేని కాలం కదండి. మరప్పుడు సమయాలు లెక్క పెట్టేవారంటే ఎండ ఆ నీడను బట్టే, 1 మెట్టు ముందుకు వచ్చింది అనుకోండి గంట, ఇంకో మెట్టు వస్తే అలాగా ఆ గంటకి నీడ ఎంత జరుగుద్దో దానికి 1 మెట్టు కట్టేవారు. అలాగా కొన్ని మెట్లు ఉన్నాయి. 10వ మెట్టు దాకా వచ్చిందంటే 10 అయిందని టైం లెక్క అన్నమాట.
ఇప్పుడు ఈ దైవజనుడు అంటాడు 10 మెట్లు ముందుకు వచ్చి నీడ, మళ్ళీ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోతే సరిపోతుందా, నమ్ముతావా అన్నాడు. గుండె చనిపోయింది. ఇదేంటండి బాబా, 10 మెట్లు నీడ ముందుకు రావడం అంటే సూర్యుడు అలా పొద్దెక్కుతున్నా కొద్దీ రావడం సహజం. 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అంటే, సూర్యుడు ఓకే ఎత్తు వచ్చి మళ్ళీ వస్తాను వెనక్కి వెళ్తాడా? దాగూట్లు మూట్లాడతాం కుదురుతుందా? సరే సరే మా ఓనర్ గారికి ఎక్కేస్తున్నాను మళ్ళీ వస్తానని కుదురుతుందా? ఎందుకంటే సౌర కుటుంబంలో సూరిబాబు ఒక్కడే ఒంటరిగా లేడు సార్. ఇంకా చాలా చెప్పండి ఏమన్నాయి? చదువుకున్న వాళ్ళు బోల్మంది ఉన్నారు. అయ్యగారు చెప్పారంతా సంఘం వాళ్ళంతా దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు గ్రహం ఏదైనా ఒంటరిగా సోలోగా సింగిల్గా నాకు కుదరదా, ఎక్కువ చేత కుదురుతుందా? నేను వాళ్ళు సెలవు పెడుతున్నారు, రేపు వస్తాం మళ్ళీ అంటా కుదురుతుందా? అవ్వదండి అలాగా. ఇప్పుడు మొత్తం సౌర కుటుంబంలో గ్రహాలన్నీ తమ తమ కక్షలలో తమకు నియమించబడ్డ నిర్ణీత వేగములో తిరుగుతూనే ఉంటేనే కాలచక్రం తిరుగుద్ది. ఏ ఒక్కటి తేడా వచ్చినా రక్తం విజయం. ఇప్పుడు ఇన్ని బల్బులు పెట్టారు అయ్యగారు, ఏదైనా ఒకటి ఆరిపోతే మిగతా రోడ్లు వచ్చిన లాస్యం లేదు. కానీ అక్కడ అలా కుదరదు. ప్రతి గ్రహం తనకు నిర్దేశించబడ్డ కక్షలో తనకు నియమించబడ్డ నిర్ణీత వేగములో తిరగాలి, ఆగటానికి లేదు. కాలచక్రం. ఈ గ్రహములన్నీ తమ తమ భ్రమణములమును సాగిస్తేనే వ్యవహారం అండి. మరి అలాంటిది ఇందులో ఒక గ్రహం ఏమిటి, పెద్దోడిగా పేరుగాంచిన సూర్యగ్రహం. ఈ పూటకి నేను 10 అడుగులు వెనక్కి వెళ్తున్నాను. ఆల్ అదర్ can continue to go ahead with your duties. అవదా అంటే సింపుల్గా 5వ క్లాసు సోషల్ స్టడీస్ అర్థమైనోడికి కూడా తెలిసిపోయే ముచ్చట ఏంటంటే, ఈ గ్రహాలన్నీ తమ తమ నిర్ణీతమైన కక్షల్లో భ్రమణములు సాగిస్తుంటే ఈ సూర్యగ్రహం మళ్ళీ 10 మెట్లు వెనక్కి రావాలంటే ఆడు ఒక్కడొత్తం అవ్వదు, మొత్తం అన్ని తిరగాలి. అంటే మొత్తం గ్రహముల యొక్క భ్రమణములన్నీ రివర్స్ అయితేనే సాధ్యం అవుద్ది. ఏంటి, ఒక రోగి కోసమా, ఒక బలహీనుడి కోసమా, ఒక మరణ శైలిలో పడి ఉన్నవాడి కోసమా, ఒక అల్ప విశ్వాసం యొక్క విశ్వాసాన్ని బలపరచడం కోసమా ఏకంగా కాల చక్రాన్ని స్తంభింపజేస్తావా? మళ్ళీ వెనక్కి తిప్పుతావా? 10 మెట్లు ముందుకు వచ్చిన తేడా మళ్ళీ 10 మెట్లకి వెనక్కి వెళ్ళిపోతా? బాబాయ్, ఇదే మామూలు విషయం కాదు, ఇది బేభత్సమైన పరిశోధింపజాలని మహాద్భుతం. నా కోసం అదే కానీ జరిగితే అంతకన్నా సూచన నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అప్పుడు వెంటనే దైవజనుడు నేషా అయితే అలాగ జరుగుద్ది చూడన్నాడు. అది ఎప్పుడు కాదు, తక్షణ బాగా పాటించేస్తున్నారా బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు చెప్పారా? హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, అంటే 10 మెట్లు ముందుకు వచ్చిన నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళాలంటే ఎంతైతే ముందుకొచ్చాడో సూర్యుడు అంత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అలా సూర్యుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే రేపు ఆ సమయానికి మళ్ళీ ఆ మొదటి గడియలో కనబడతాడు తప్ప మళ్ళీ వెనక్కి వచ్చే రివర్స్ గేర్ ఏమీ ఉండదు. ఒకవేళ రావాలంటే మొత్తం భ్రమణములన్నీ ఆగాలి, గ్రహాలన్నీ వెనక్కి తిరగాలి. అయ్య బాబాయ్, నేనేదో అల్ప విశ్వాసిని అవిశ్వాసిని కొంచెం నన్ను ప్రోత్సహించడానికి ఏదైనా చిన్న అద్భుత సాక్షి పెడతారేమో. ఎందుకంటే మనకు అది ఇంట్రెస్ట్ కదా. ఎంత మహిమ కలిగిన వాక్యం చెప్పినా చిన్న సాక్ష్యం కావాలి మనకి. ఆత్మను రక్షించే శక్తి కలిగిన సాక్ష్యం అని ఉన్నది ఆ బైబిల్లో, వాక్యం అని ఉంది. కానీ మనకి ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది? ఇప్పుడు నేను 3 గంటల వాక్యం చెప్పి అందులో 5 నిమిషాలు నాకు ఒకసారి అలా జరిగిందంటే ఈ 2 గంటలు 45 నిమిషాలు పోతాయి. కానీ అయ్యగారికి ఎంత గొప్ప సాక్ష్యం. ఈ 10 నిమిషాల సాక్ష్యమే 2 గంటల 50 నిమిషాల వాక్యం. కానీ అయ్యగారు మీ వాక్యం బాగుంది కానీ సాక్ష్యం మాత్రం అద్భుతమైన. కానీ ఆత్మను రక్షించేది ఏంటి అసలు?
కానీ మనకి ఇంట్రెస్ట్ దేని మీద? వచ్చింది సావు అది కదా మనతోని. ఇప్పుడు మంచి సాక్ష్యం కలిగిన దైవజనులు అంటే ఎవరు తెలుసా? మంచి సాక్ష్యం చెప్పేవాడని అర్థం. దాని అర్థం అది కాదు. సాక్ష్యమును కాపాడుకోవటం అంటే ఏంటి? క్యారెక్టర్ని కాపాడుకోవటం. మరి సాక్ష్యం కలిగి ఉండటం అంటే ఏంటి? క్యారెక్టర్ని కలిగి ఉండటమే. అద్భుతమైన సాక్ష్యాన్ని పేపర్లో అయితే ఎందుకు ఏంటంటే నాకు చాలా బలకంత వచ్చిందని చచ్చిపోయినప్పుడు వేసుకోమన్నట్టు కౌటికించి స్వస్థపరిచారండి అంటాడు చూడు, అది అద్భుతమైన సాక్ష్యం. ఎంతటి బలాఢ్యుడైనా పడిపోయే బలహీనతలో యోసేపు నిలబడ్డాడు చూడు, అది అద్భుతమైన సాక్ష్యం. కుటుంబాన్ని కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి, అడవులు పాలైపోయి, సర్వమును నాశనం అయిపోయి, దినము తరవబడుతూ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని తోట ఉన్నవారు కూడా మోసం చేస్తూ కుట్ర పన్ని నాశనం చేస్తున్న భయంకర వేళ హౌ ఆర్ యు అని విలేకరులు అడిగితే, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవగా ఉన్నాను. అది సాక్ష్యం. ఏమేమి లాభకరణ వాటి నష్టముగాను పెంటగా ఎంచుకున్నాను, అది సాక్ష్యం. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వెనుమగల అగ్ని గుండంలో తప్పించడానికి సమర్థుడు. తప్పించకపోతే ఆ ప్రభు కోసం చచ్చిపోతారు కానీ వద్దన్న పని చేయను, అది సాక్ష్యం. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుని రక్షింపగలిగినా అని అడిగితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక దూతను పంపి సింహాలలో మోయించాడు, ఐఎమ్ సేఫ్, అది సాక్ష్యం. చాలా బలహీనతల్లోనూ బాధల్లోనూ ఉండగా ప్రభు పేనం తేలిగ్గా ఉంటుందండి ఇప్పుడు. బాబు నీ తేలిక బరువు మాకు ఇంటిరా, మంచోళ్ళు మట్టుకి స్తోత్రం చేయాలి. అది 5% పవర్ఫుల్ ఎవరో? దేవుని వాక్యం. రక్షించే కెపాసిటీ ఎవరికి ఉందండి? వాక్యానికండి. యాకోబు పత్రిక 1:19 చెప్తాను, ఈ వాక్యమును ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పాటించాలి. సర్వం వాక్యమేనండి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అంతేనా కదా? రాదా పాట? మరి వీడు ఎలా పాడతాడని చూస్తున్నారా? ఏకీపించడమే క్రైస్తవం ఎలా చూస్తారేంటి? పాట వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఏకీపించాలి కదా. కరెక్ట్గా పాడతారా లేదా? మీరు పరీక్షించి మెచ్చుకోవాలి మరి మమ్మల్ని. క్రైస్తవ్యంలో షో ఉండదు నాన్న, ఏకీపించటమే. నీవు పలికితే అది చాలు, ఇది మేలయ్యా, తిరుగు లేదయ్యా. దేవునికి స్తోత్రం అయ్యా. అందరూ చెప్పండి అయ్యా, హల్లెలూయా. ఒక రోగి కోసం, ఒక బలహీనుడు కోసం, ఒక అవిశ్వాసి తన విశ్వాసమును బలపరచుకోవడానికి ఎక్స్ట్రా అప్లికేషన్ పెడితే, అనుబంధ పిటిషన్ పెడితే, ఆయన రిజెక్ట్ చేయకుండా ఏం చేశాడండి? అతని విశ్వాసాన్ని బలపరచడానికి, ప్రాణాన్ని దక్కించడానికి, నూతన ఆయుష్ని ఇవ్వడానికి మొత్తం కాల చక్రాన్ని స్తంభింపచేసి, గ్రహముల యొక్క భ్రమణములలో మార్పులు చేసి, 10 మెట్లు ముందుకొచ్చిన నీడను మరలా 10 మెట్లు వెనక్కి పంపి నీ మీద తన ప్రేమను నిరూపించుకున్న అద్భుతమైన దేవుడు. గట్టిగా నేనంటాను, అది అలా ఉండాలి. అద్భుతం. ఇలాంటి అద్భుతాలు చెప్పండి, అది చెప్పండి. అందులో మన పాయింట్ ఏంటి? ఒక్క అద్భుతం లైఫ్ని సెట్ చేసేస్తుంది అనండి. నీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, ఆర్థిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఒక్క అద్భుతం చాలదు, సెట్ అయిపోద్ది లైఫ్. కానీ అలాంటి అద్భుతాలు లెక్కలేనని చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. మొత్తం ప్రకృతి చక్రాన్ని ఆపినవాడు, కాల చక్రాన్ని వెనక్కి తిప్పినవాడు, భ్రమణములన్నీ మార్చి నీ పట్ల తన శక్తిని, ప్రేమను నిరూపించుకున్న అద్భుతమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
మరొక అద్భుతాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పమంటారా? ప్రియులారా, దేవుని బిడ్డలారా, నేను మీతో పంచుకొనుచున్నటువంటి ఆ అద్భుతమేమనగా, బాగా వినాలి ఈ మాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఉందండి. ఆ ప్రత్యక్ష గుడారములో యెహోవా నిబంధన మందసం ఉందట. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, శుకరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకల్లో ఉన్నాయట. అందరు గట్టిగా స్తోత్రం అంటారా? నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. ఎందుకు ఇవి పెట్టాడు అని అడిగితే ప్రభు అన్నారు, రాబో తరములలో ఎవరైనా ఈ మందసము దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇందులో ఉన్నటువంటి ఆ గింజలు ఏమిటండి అని అడిగితే, నాయన మన పితరులు ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశమునకు యాత్ర చేస్తున్న సందర్భంలో ఎడారి ప్రయాణం చేయాల్సి వచ్చింది బాబు. ఎడారి అంటేనే నీరుండదు, నీడ ఉండదు. అలాంటి ఒక భయంకరమైన ఎడారి ప్రయాణంలో సుమారు 30 లక్షల జనాభా, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కలిస్తే ఇంతమందికి ఎవరు తెచ్చిపెట్టగలరు ఆహారం? ఎలా ప్రభు అనే ప్రశ్న మాకు వచ్చినప్పుడు, దేవుడు మిమ్మల్ని పోషించువాడను నేనే అని మాట్లాడి 30 లక్షల మందికి సరిపడా 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆకాశము నుండి వర్షపు చినుకులు రాలినట్లుగా మన్నా అనే గింజలు పడేవట. అవి ఆకాశ ధాన్యం అని దానికి పేరు, దేవదూతల పంట అని దానికి పేరు. అవి చూడ్డానికి ధనియాల్లాగా ఉంటాయట. ఆకాశం నుండి పడేవట ప్రతిరోజు. ఉదయం నిద్ర లేచేసరికి ఆ ప్రాంతమంతటా కూడా ఈ ధనియాల్లాగా ఉన్నటువంటి ఆకాశ ధాన్యం అనబడిన దేవదూతల పంట ఆహారంగా పడేది. ఎవరి మట్టుకు వాళ్ళు పొద్దున్నే వెళ్ళటం, వారి ఆహారానికి సరిపడా గింజలు తెచ్చుకోవడం. ఆ రీతిగా 30 లక్షల మందికి సరిపడా 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు మన్నా కురిసేదంట. ఆ గింజలు కొన్ని తీసి మందసంలో పెట్టాడు. పెడితే ఎవరైనా రాబో తరాల్లో ఏమిటి నాన్నగారు ఇది అని అడిగితే, మన పితరుల దినములలో ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న కాలంలో ఎక్కడ కొనలేని, ఏది తెచ్చుకునే అవకాశం లేని, అసలు ఆహారమే ఉండని ఎడారి ప్రాంతములో 40 లక్షల మందికి 30 ఏండ్ల పాటు ప్రతిరోజు పరలోకం నుండి దేవుడు ఈ ఆహారాన్ని పంపాడు. ఆయనలో పోషణ ఉన్నది అని చెప్పడానికి దాన్ని అందులో పెట్టారు. ఆమేన్, ఆమేన్. ఆ తర్వాత చిగురించిన అహరోను చేతి కర్ర ఉన్నది. అదేమిటట? ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుడు అనే నిరూపణ కొరకు దాన్ని తీసుకొస్తే, ఏనాడో ఎండిపోయి నరకబడి దైవజనుడి చేతి కర్రగా మారి ఎన్నో ఏండ్లు నడవగా సగం అరిగిన ఆ కర్రట తెల్లవారేసరికి చిగురించి, పుష్పించి, కాసేసి, మిగిలిన పండిపోయిన పండ్లై సువాసన వెదజల్లుచున్నదంట. ఆ మన్నా ఏమి సూచిస్తుంది? ఆయనలో పోషణ ఉన్నది. ఇప్పుడు మన్నా, ఇప్పుడు ఈ కర్ర ఏమి సూచిస్తుంది? ఆయనలో జీవమున్నది. ఆమేన్. నెక్స్ట్ నిబంధన పలకలు ఉన్నాయి. ఏముంటది? దేవుని వాక్యం. మనందరికి కంటతా వచ్చిన వచనం 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. 119 అన్నారు కానీ ఏ పుస్తకం చెప్పలేదు. 66 దాటాక పుస్తకం పేరు చెప్పక్కర్లేదు. అది ఖచ్చితంగా ఏ పుస్తకం అవుతుంది అంతే. మళ్ళీ ఏం గ్రంథం అని అడిగావంటే నువ్వు బైబిల్ చదువుతలేదని నీ పరువే పోతుంది. సైలెంట్గా ఉండు.
దేవునికి స్తోత్రం. 66 దాటాక గ్రంథం పేరు చెప్పడం ఏంటి, అధ్యాయం చెప్పడమే. ఓబద్య పుస్తకం పేరు చెప్పినా, ఫిలేమోను పుస్తకం చెప్పినా, యోధా పుస్తకం పేరు చెప్పినా, యోహాను 2వ పత్రిక 3వ పేతురు పేరు చెప్పినా అధ్యాయం చెప్పకూడదు, డైరెక్ట్గా వచ్చినవి చెప్పాలి. అధ్యాయం చెప్పామనుకో చెప్పినట్టు బైబిల్ చదవడని ఉన్నదే ఒకే అధ్యాయం కదండి వాటికి. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా ఒక్క మాట వింటున్నారా? అందులో నిబంధన పలకలంటే దేవుని వాక్యాలు రాసి ఉన్నాయి. దాని మీద దేవుని చేతి వేలుతో రాశారు. అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంట, మనకు త్రోవ చూపుతే ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, మానవ జీవితానికి దిశా నిర్దేశం చేసే అద్భుతమైనటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఈరోజు యవనస్తులు చెడు వ్యసనాలలో కానీ పాపిష్టి కార్యకలాపాల్లో కానీ పడిపోకుండా తమ యవ్వన జీవితమును కాపాడుకొనగలిగిన ఒక స్థితి, స్థాయి, శక్తి కావాలి అంటే దాన్ని ప్రసాదించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. దావీదు అంటాడు, నీ వాక్యమును నా కనుల ఎదుట ఉంచుకున్నానికి నేను తూలి తొట్టిల్లే అవకాశం లేదు. వాక్యమే అంటే ఈ మందస్సములో ఏమున్నదట, పోషణ ఉన్నది. ఏమున్నదట, జీవం ఉన్నది. ఏమున్నది, మార్గదర్శకత్వం, త్రోవ చూపించే ఫెసిలిటీ. ఇంతకీ ఏమనుకుంటున్నారు మందసం అంటే? మందసం అంటే అది ఒక సాదృశ్యం, అది ఒక ఉదాహరణ, అది మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. గట్టిగా ఆమేనండి. మందసం అనగా దేవుని బిడ్డలారా అది కేవలం ప్రభు యేసుక్రీస్తు వారి నరావతార జీవితమునకు సాదృశ్యమని మనం చేస్తున్నాను. కారణం ఏమనగా మందసము తుమ్మకర్రతో తయారు చేస్తారు. అనండి, మందసాన్ని దేంతో చేస్తారు? తుమ్మ చెట్టును మీరు చూడండి, అందమైన చెట్టు కాదు, ఆశ్రయముగా ఏ పక్షికి ఉపయోగపడే రకమో కాదు. పోనీ ఆర్థికంగా చితికిన వాడైనా సరే దాన్ని తెచ్చుకొని మంచం చేయించుకోడు. ఎంత చెడిపోయినా తలుపులు గుమ్మాలు చేయించుకోడు. దరిద్రానికి 3 కాలు పీట కూడా చేయించుకోడు. ఒకవేళ తుమ్మ కర్రని ఎవడైనా వాడితే బండి చక్రాలకు పూటీ కర్రలుగానో నాగలుగానో వాడతారు తప్ప ఇంకా దేనికి తుమ్మకర్రను వాడరండి. మీరంతా అమెరికా నుంచి వచ్చిన చూస్తున్నారు, రైతువారి ప్రాంతం కాదటండి. మేము గోదావరిలో అందుకని చెప్తున్నాను నీకు, వ్యవసాయం అంతా అది. అవునా, బండి చక్రం అంటే ఏమిటి? అమ్మ బాబోయ్, వచ్చేసారా బాబు. భారతీయులు, అందులో ఆంధ్రలో వ్యవసాయ ప్రాంతం, గోదావరిలో మీరు ఎలాగా బండి చక్రం తెలీదా? ఎంత చదువుకున్నా మరీ అంత విపరీతంగా చేసేయకండి. తొనవపనం ఏమో చదివాం మరి. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అంటే భూమి మీద పెద్దగా ఎవరు కోరుకొనని, ఎవరు ఇష్టపడని, ఎవరు వాడని, పెద్దగా విలువలేని ఒక సర్వసాధారణ మామూలు కర్ర తుమ్మకర్ర. దేవుడు అన్నాడు, నాకు ఆ తుమ్మకర్రతోనే మందసం చేయండి అన్నాడు. ఎందుకు ప్రభా? ఏం చేస్తారంటే, నేను మహిమతో దిగి వచ్చినప్పుడు దాని మీద కూర్చుంటా. అయ్యి బాబు మీరు కూర్చోటానుక ఎర్రచందన చెత్త నేసరక్తం ఇచ్చేయం. సింపుల్గా చీపుగా ఇదే తుమ్మకర్ర అయితే తెచ్చే టేకు రోజు పట్టు కూడా కుదరదు. ఓన్లీ రెడ్ శాండిల్. నీ రేంజ్కి అలా ఉండాలి ప్రభా, ఉండాలి. మరి ఆ కుర్చీ ఎవడేయగలడు భూమి మీద? దేశానికి 2-3 ఉంటారు మహా అయితే. కానీ యేసుప్రభు ఎవరు? అందరికీ ప్రభు అన్నాడా? ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. అందరికీ సమీపముగుండే దేవుడు. ఆయన ఎవరికి దూరస్తుడు కాదు. ఎక్కడో ఎర్రచందనం మీద రాజమహల్లో కూర్చునేవాడు కాదు. తూర్పు దేశ జ్ఞానులమని వచ్చి తెంగర పని చేశారు పెద్ద మనుషులు 4 వచ్చి. ఎవరళ్ళు? జ్ఞానులు అంటాళ్ళు. వాళ్ళే చెప్పుకున్న విజిటింగ్ కార్డుని బట్టి మనకేం తెలుసు. వాళ్ళు తెలుగు చూసి మన వల్ల జ్ఞానులను ఆడి కార్డు కొట్టించాడు జ్ఞానిని. ఆడి జ్ఞానం ఎంత ఉందో తెలుసా? టన్నులు కాదు, గ్రాములు. యూదుల రాజుగా వచ్చాడు కాబట్టి యూదుల రాజుగారి ఇంట్లోనే వచ్చి ఉంటాడు అనుకో, తిన్నగా రాజుగారు కొంపకెళ్ళిపోయాడు.
యూదుల రాజా అన్నాడు. ఏంట్రా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నేను నానా బాధలు పడి కింగ్ అయితే ఆయన ఎవడో పుడతమే రాజుగా పుట్టాడంటావా? అరే వీళ్ళని పక్కన పెట్టండి ముందు. ఈ అచ్చమైన తెలివితేటల పుణ్యమని 2 సంవత్సరాలు పుట్టిన మగపిల్లలందరినీ చంపేమంటే రామాలు అంగలార్పు వినబడెను. 1000 మంది పిల్లలు చచ్చిపోయారు. వీళ్ళ పుణ్యం అంట. దేవుని వాక్యంలో ఉంది సామెతలలో, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. మరి వీళ్ళు చంపేశారు కదా అందరినీ. మరి ఇదేం జ్ఞానం ఇది? తిరకాసు తెలివితేటలు ఏంటి తెలుసా? ఎక్కడో తూర్పు దేశాల బయలుదేరి బెత్లెహేము అనే బోర్డు కనపడే దాకా నక్షత్రం వెనకాల వచ్చారు. ఎప్పుడైతే నక్షత్రం బోర్డు బెత్లెహేము కనపడే నక్షత్రం వచ్చారు, కనీసం బాయి కూడా చెప్పలేదు. ఏరు దాటితే తెప్ప తగలేస్తాం, మళ్ళీ అవతలకి వెళ్ళగలుగుతావురా? ఏరు దాటితే తెప్ప తగలేసావు, మరి అవతలకి వెళ్ళగలుగుతావు? ఏదొచ్చిన వాళ్ళకి అయితే ఇన్ని తెప్పలు ఎందుకు ఉంటాయి? ఓడమల్లయ్య ఓడమల్లయ్య అన్నట్టు యువతలకు వచ్చాక రాజమండ్రి కొవ్వూరు నుంచి బొడిమల్లయ్య అన్నాడంట. పని జరగకపోతే మేక ఎత్తాలంటే, పని జరిగిన తర్వాత మేక తోకను కూడా ఇవ్వనన్నాడంట. ఈ బ్యాచ్ అంతా ఉందండి భూమి మీద. నాకు ఈ పని చేసి పెడితే నీకు మేకలేదు అన్నాడు, పని చేసి పెడతాను మేకలేదు, మేక తోకలేదు. ఆ తర్వాత వీళ్ళు జ్ఞానులండి. వీళ్ళు అందాల తార అరుదిల్చిన వచ్చారు. తీర బెత్లెహేము కనబడింది అంతే. ఇంకా నీతో మాకు పని ఏమి? మేమే రాజు వద్దకు వెళ్ళగలము, పూజించగలము, ఆరాధించగలము అని తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతే ఆడికి బీపీ పెరిగిపోయింది. ఆడి పిల్లలందరూ సాగు కొట్టేశాడు. ఆడు నాకు తెలియదు కానీ మీరే కనుగొని మాకును తెలియపరచుడు అన్నాడు. ఆడు ఒక అందమైన రాజు, ఆడికేం తెలదా? ఆడు కుర్చీ ఎక్కేసాడు తప్ప. అది మరి ఈ వార్త మాకును కొత్తదే, మీరే కనుగొని మాకు చెప్పండి. మరి ఎంతో దానికి దగ్గర ఎక్కేసావు. ఆడి పేరే హేరోదు. ఇంకా వచ్చిందే సరుకేమీ లేదండి, ఏం తెలుస్తలేదు. వీళ్ళు తిప్పలు పడి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? తాపిని యేసు ప్రభు కమ్మగా ఆ దేశం నుండి ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసుకొచ్చిన నక్షత్రాన్ని ఏమో వదిలేశారు. బెత్లెహేము బోర్డు కనపడింది అంటే ఇక పర్లేదు అనుకున్నారు. ఇప్పుడు నక్షత్రాన్ని వదిలేస్తే దొరికేది హేరోదు రాజు, యేసురాజు దొరకడం. స్తోత్రం చెప్పరా? కొంచెం వాక్యం చెప్తూ వస్తే, కొంచెం పాటలు పాడుతూ వస్తే, కొంచెం ఆరాధన నడిపిస్తూ వస్తే ఇంకా అయ్యగారితో పని లేదు. నీకు ఇంతవరకు దారి చెప్పినోడు ఎవడరా? ఇక్కడ దాకా నడిపించినోడు ఎవడరా? ఆ నక్షత్రం ఎవరు వదిలేసావు? ఇప్పుడు పొయ్యలు గిత్తం వస్తే వంట చేత్తం వచ్చినట్టు కదా, జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిక్కముఖం వేసుకొని, సోదుముఖం వేసుకొని, తింగరముఖం వేసుకొని చూనులోకి అమాయకంగా చూస్తుంటే యేసయ్య తార ఎప్పటివోలే ఎదురాయ త్రోవలో. నీకు చిరాకు వచ్చినప్పుడల్లా, నీకు ఎదవేసాలు వచ్చిన వెళ్ళిపోయినప్పుడల్లా అయ్యగారులు అందరూ అలిగితే దేశం ఎప్పుడో నాశనం అయిపోను. మళ్ళీ ఓపికగా అయ్యో పాపం బిడ్డయ్యా తప్పిపోయిందయ్యా సరేరా. ఆ ఇంటిలో యేసు ఉన్న ఇంటిలోకి వెళ్ళేదాకా నక్షత్రం నడిపించిందంట. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లిని మరణి యోసేపును చూసిన యేసుకు మాత్రమే సాగిలపడి పూజించి ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు యేసును చేరుకునే దాకా, యేసు వద్దకు వెళ్ళేదాకా నీకు ఆ నక్షత్రం యొక్క నడిపింపు అవసరం. కంగారు పడకండి, పిచ్చి పనులు చేయకండి, అడ్రస్లు మార్చకండి, స్థిరపడండి. ప్రభు మీరందరినీ దీవించునుగా అన్నారా గట్టిగా? రోజులో తైతక్కలాంటి అడ్రస్లు మార్చి యేసు బాబు రోజులు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు అనుకోండి, చంపేసారాక మాడు 2000 మంది పిల్లల్ని చంపేశాడంట తెంగరోడు. ఏ రోజు ఎలాంటి తెలుసండి? తన కడుపును పుట్టిన కొడుకుల్ని 9 చంపాడంట. వీళ్ళు నన్ను చంపేసి వీళ్ళు కింగ్ అయిపోతారని, కొడుకు రాజు అయితే మంచిదే కదరా, నీ తర్వాత నా తర్వాత కాదు ముందే చంపేసినా. మీకు తెలియజేసే సువార్త ఏంటంటే, నశ్వరమైనది నరుని శరీరము. ఏమన్నది ఇందులో? నరములు శల్యములు ఒట్టి మైలతెత్తి తుమ్మకర్రను ఎవడో కోరుకోడు. దేవదూతలలో సర్వలోక మహిమలో
తేజో నివాసులలో మానవ దేహాన్ని ఎవ్వడు కోరుకోడు, యేసయ్య కోరుకున్నాడు. ఈ లోకానికి శరీరమును దాల్చి వచ్చాడు, రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎవరికి ఇష్టమైన తుమ్మకర్ర అంటే టేకర్లు ఉన్నాయి, రోజుబడ్లు ఉన్నాయి, శాండ్లీవుడ్లు ఉన్నాయి. కానీ ఏ ఆకర్షణ లేని ముళ్ళున్న, కరుకు బెరడు ఉన్న, ఘోర జిగురు ఉన్న, బొత్తిగా అందమే లేని నల్లదనైనా తుమ్మకర్రను కోరుకున్నాడు. మానవ శరీరం తేజోవాసులలో, మహిమ రూపులలో, పరలోక నివాసులలో, కోటాను కోట్ల దూతలలో, ఆ 24 పెద్దలలో, 4 జీవుల్లో దేవదేవులు ఎవరైనా కోరుకుంటారు రక్త మాంసాలు పాలుపడే మానవ దేహాన్ని యేసు కోరుకున్నాడు. తుమ్మకర్ర అంటే మానవ శరీరానికి ఒక గుర్తు, ఉదాహరణ, పోలిక. కానీ తీరా వచ్చాక ఆ మందసానికట లోపట వెలుపట బంగారం రేకేసేయాలట. లోపల తడివి చూసినా బయట చూసినా ఎక్కడ తుమ్మకర్ర కనపడకూడదు. బంగారం దైవత్వం, పరిశుద్ధత. ఆమేన్. అంటే శరీరమును దాల్చాడు, శరీరధారిగా మారాడు. కానీ లోపట బయట సంపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ దైవత్వము ఆవరించిన వాడుగా ఉన్నాడు. ఆయన లోపల ఎప్పుడు శరీర కార్యాలు లేవు, శరీరానుసారిగా ప్రవర్తించాల, శరీర సంబంధమైన కార్యాలు చేయలేదు. శరీరధారిగా లోకానికి వచ్చాడు. నీవలే నావలే రక్త మాంసముల్లో పాలివాడయ్యాడు. కానీ ఎప్పుడు శరీర సంబంధమైన కార్యాలు చేయలా, శరీరానుసారిగా ప్రవర్తించలా. పరిశుద్ధతను, దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. తుమ్మకర్ర లేదా అంటే ఉంది, తుమ్మకర్ర కనబడుతుందా అంటే కనబడదు. అంతా బంగారమే లోపల బయట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, సహోదరులారా, గమనిస్తున్నారా? అంటే ఆ మందసములోనికి వస్తే, అంటే యేసయ్యలోనికి వస్తే, స్తోత్రం చెప్పండి, తెల్లవారేసరికి కుళ్ళిపోయే స్వభావం ఉన్నటువంటి క్షణభంగురమైన మన్నా ఎన్ని వేల సంవత్సరాలు కూడా తాజాగా ఉంటుంది. ఏనాడో ఎండిపోయిన కర్ర మళ్ళీ చిగురించి పుష్పించి ఫలించింది. నీ జీవితానికి ఎడారిలో చీకటిలో త్రవ చూపే వాక్యము వెలుగులు కాంతులినుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఆ మందసాన్ని చూస్తేనే ఆయన అరణ్యములో ఎడారిలో ప్రజలను పోషించాడురా. ఆ మందసాన్ని చూస్తేనే ఆయన ఎండిపోయిన కలను జీవింపజేశాడురా. ఆ పలకలను చూస్తేనే దారి చూపించే దేవుడు నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి దేవుని ప్రజలారా శ్రద్ధగా వినండి. ఆ మందసములో అద్భుతం ఏమిటంటే, 30 లక్షల మంది ప్రజానీకాలు 40 ఏండ్ల పాటు ఎడారిలో నీరు దొరకని చోట, నీడ ఉండని చోట తన రెక్కల నీడలో ఆశ్రమనిచ్చి పరలోకపు దేవదూతల పంటను ఆహారంగా పంపి తమను వెంబడిస్తున్న బండ నీరు వారికి త్రాగనిచ్చి, ఎవడు దప్పిక చేత సమస్య లేకుండా, ఎవడు ఆకలికి అలమటించకుండా, తాపకరమైన సర్పములతో ఎవడు చావకుండా ప్రజలను సుభిక్షంగా సలక్షణంగా కాపాడి క్షేమంగా వారి ఆవలి వంటలకు చేర్చిన ఒక మహిమగల దేవునికి సూచనగా ఈ కార్యం కనబడుతోంది. హల్లెలూయా. అంటే యేసు ప్రభులో మందసములో, అంటే మందసం ఒక సాదృశ్యం గుర్తున్నా. మందసములో అంటే అర్థం ఏంటంటే యేసులో పోషణ ఉన్నది, యేసులో జీవం ఉన్నది, యేసులో నీ జీవితానికి దారి చూపే మార్గదర్శకత్వం ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదా? పాలు పోవటం లేదా? నీవు నడుచుకొనవలసిన మార్గమును నీకు బోధించి నీకు ఆలోచన చెప్పి మేలు కలుగునట్లుగా నడిపించగలిగిన అద్భుతమైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆమేన్. ఆయన లెక్కలేనని అద్భుతాలు. ఎలాంటి అద్భుతాలు? ఎలాంటి అద్భుతాలు? ఎవరికంటే ఎన్ని అద్భుతాలు అంటే ఆ మొక్క చెప్పాలి. ఎలాంటి అద్భుతాలు అంటే లెక్కలని అంటావేంటి? అమాయకమైన సండే స్కూల్ అదే ఆన్సర్. ఎలాంటి అద్భుతాలంటే 30 లక్షల మంది 40 సంవత్సరాల అడవిలో పోషించినటువంటి, ఎడారిలో పోషించిన అద్భుతం. ఎలాంటి అద్భుతం అంటే ఎండిపోయిన కర్రను తెల్లవారేసరికి ఓవర్ నైట్లో దాన్ని మరలా చిగురింపజేసి పుష్పింపజేసి ఫలింపజేసిన అద్భుతం. ఆమేన్. ఎలాంటి అద్భుతం అంటే
ఏ దారి తెలియక దిక్కు తోచకుండా మిగిలిపోయిన జీవితాన్ని క్షేమంగా ఆలోచన చిట్టి చేయి పట్టి నడిపి విజయ తీరాలకి చేర్చగలి నడిపింపు. ఈ అద్భుతాలన్నీ ఎవరిలో ఉన్నాయి? గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఒక బలహీనుడి కోసం, ఒక రోగి కోసం అవసరమైతే కాలచక్రాన్ని వెనక్కి తిప్పి భ్రమణములలో మార్పులు చేసి తన ప్రేమను నిరూపించి అద్భుతము చేయగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎడారిలో పోషించగలిగిన వాడు, ఎండిపోయిన దానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడికి, అయిపోయింది అనుకున్న దాంట్లోంచి మళ్ళా న్యూ హోప్ని నీకు ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఆయన పరిశోధింపజాలని లెక్కలని కార్యాలు చేస్తాడు. ఇలాంటి కార్యాలు 1, 2 కాదు, ఎన్నో కార్యాలు చేయగలడు ఆయన. మరొక మంచి మాట మీ దృష్టికి తెస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయములో దైవజనుడైన ఏలీయా ఆనాటి యెజబెలు సృష్టించినటువంటి అయోమయం, గందరగోళం, ప్రజలందరిలో కూడా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంతకీ ఎవరు దేవుడు? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? ఎలా నరకం తప్పించుకోవాలి? ఎలా స్వర్గానికి వెళ్ళాలి? అసలు ఎలా పూజించాలి? దైవ దర్శనం ఎలా కలుగుతుంది? అన్ని డౌట్లే మెంటల్ వచ్చేసింది ప్రజలకి. చాలా విపరీతమైన పాపిష్టి కార్యాలు చేసింది. అప్పుడు దైవజనుడు ఏలీయా ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే ఆకాశమును తెరిచి పరలోకము నుండి, స్వర్గము నుండి అగ్నిని పంపిస్తేనే దేవుడు. అలా అయితే నమ్ముదాం అని మొరపెట్టాడు. ఎవరెవరో ప్రయత్నించారు, పని అవ్వలేదు. దైవజనుడైన ఏలీయా మోకరించి ప్రార్థన చేయగానే ఆకాశము తెరవబడి సిద్ధపరచబడిన బలి మీదకి దేవుని అగ్ని దిగి వచ్చేసింది. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చి పశువును దహించిందో, ఆమేన్, కట్టెలు బూడిదైపోయాయో, రాళ్ళు పిండి అయిపోయాయో, నీళ్లు కూడా ఆరిపోయాయో, అగ్ని మాత్రమే బగ మండుతుందో, ప్రజలందరూ స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి యెహోవాయే దేవుడిని కేకలు పెట్టి ప్రార్థించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రకటిస్తున్న అద్భుతం ఏమనగా నువ్వు విశ్వసించాలి కానీ, ఆమేనండి, నువ్వు మోకరించాలి కానీ, నువ్వు ప్రార్థన చేయాలి కానీ, శిథిలమైపోయిన బలిపీఠాలు బాగు చేసుకోవాలి కానీ, విశ్వసించి మోకరించి చేతులెత్తి నమ్మకంగా ప్రార్థించాలి కానీ, నీ మీద తనకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఆకాశాన్ని చీల్చి అగ్నిని పంపి రాళ్ళు పిండి చేసి నీళ్లు కూడా ఆరిపోజేసి అగ్ని మాత్రమే బగ మండించి నీ మీద తనకున్న ప్రేమను నిరూపించుకోవడానికి నా యేసు ప్రభు ఈనాటి కూడా సిద్ధంగా ఉన్నాడా? కొడితే మంచి కొట్ట, దేవునికి స్తుతులు చెబుతూనే కొట్టవచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశోధింపజాలని కార్యములు లెక్కలేని అద్భుతములు చేయవాడు. నీ కొరకు అవసరమైతే కాలచక్రాలను వెనక్కి తిప్పి తన ప్రేమను నిరూపించుకున్నవాడు కాదా? ఒంటరి అయిన ఒక భక్తుడి కన్నీటి ప్రార్థనకు ఫలితంగా ఆకాశాన్ని తెరిచి అగ్నిని పంపి తన ప్రేమ నిరూపించుకున్నవాడు కాదా? తన మాట నమ్మి ఐగుప్తుని వదిలి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్న 30 లక్షల మంది ప్రజానీకరణ 40 ఏండ్ల పాటు ముప్పూట ఆహారం అందించిన దేవుడు కాదా? ఎవరి దేవుడు? ఈ కడవరి కాలమున ప్రభువైన యేసుక్రీస్తు అనే పేరుతో మనందరికీ పరిచయమై భూమికి దిగవచ్చి సశరీరుడిగా అవతరించి విశ్వ మానవాళి అనంత కోటి పాపాలను ఓ గొర్రె మీదనో మేక మీదనో మనం బదిలీ చేసి వాళ్ళని బలి అర్పణలు చేసి ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ ఉందనే విశ్వాసంలో డెవలప్ చేసుకుంటూ వచ్చామే. దానికి పరాకాష్ఠ నెరవేర్పుగా స్వయంగా తానే బలి పశువుగా మారి విశ్వమానవులు అనంత కోటి పాపాలు తన మీద వేసుకొని శిక్షను అనుభవించి సిలువ కొట్టబడి ఆ మేకలతో కొట్టబడ్డ దేహములో తన చేతులకు మాత్రమే కాకుండా పాప పరిహారముగా రుణపత్రములుగా ఉన్నటువంటి పత్రములను చెరిపివేసి మనకు అడ్డమును తీసివేసి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచి నేటికి సజీవుడిగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఆమేన్. భద్రముగా సమాధి పైని
పెద్ద రాతిని ఉంచిరి భటులు, ముద్ర వేసి రాత్రి అంతా. దానికంతా సంఖ్యలు వేసేసి ఎవరికే? వాడు కర్ణ కట్టిన దొంగకో ఉగ్రవాదుకో తాళం, సమాధికి తాళం ఎత్తమేంటి బాబు? తెలియట్లేదు. వాళ్ళు సూపర్గా చేసామనుకుంటాడు కానీ ఇదంతా తింగరతనమే. పని చిన్న కుక్క పిల్లన బతుకుంది కాబట్టి దానికి గొలిసేస్తాం, సమాధికి గొలిసేస్తాం ఏంట్రా? ఇందులో ₹1,00,00,000 పాయింట్ ఉంది, చెప్తాను వినండి. ఇందాక అనగానా మనోడికి అనుమానం ఎక్కువని. మనోడి కంటే ఎవడికి? కన్నీరుగా చెప్పేత చేసేవాడికి. యేసు ప్రభు ఆ గొప్ప దేవుడిని నమ్ముకున్నాయా, నిన్నే నమ్మానయ్యా, నీవే శరణమయ్యా, నువ్వు తప్ప దిక్కులేదయ్యా అని ప్రార్థన చేస్తాడు. కానీ అద్భుతం జరుగుతుంది అంటావా? ఈ అద్భుతాలు నమ్మని బ్యాచ్ మనకేముంది వచ్చిన సాగు? ఇంకెవరినంట మనకు పనే ఉంది. మన బ్యాచ్ గురించి చెప్పేది నేను. పొద్దుగోకలు బైబిల్ పట్టుకొని జరగమండి ఉట్టిదానండి. మరి ఎంత అవిశ్వాస కూడా ఇలా సెలమని అయిపోతామంటే అదే కదా అద్భుతమా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఉన్నాడట కానీ ఏమి చేయలేడట. ఈడు సూపర్ అంట. మరే నువ్వే తొడగొట్టేస్తున్నావు కదా, నువ్వే మిషన్ తిప్పేస్తున్నావు కదా, నీకే అంత మ్యాటర్ ఉంటే మరి నువ్వు చెప్పే దేవుడికి ఎంత ఉంటుందిరా? మరి ఏది ఏడు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడు వచ్చిన బతికేస్తాడంటే అలాంటి ఏమైనా జరగవు ఈ దినములలో. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే, ఇటు చూసింది ఏం లేదు, పద్దాకు చూసినట్లయితే అంటాడు. ఏం చూసావు చెప్పురంటే వీడికి ఆ దర్శనం కూడా నమ్మడు కదా. మనం ప్రియులారా మనం చూసినట్లయితే ఏమో చూడడం, మనకు చూపించేది కూడా ఏముంటుంది రెఫరెన్స్, అంతా మాయకమే. నా మాట ఏనండి, వీళ్ళకే నమ్మకం కుదురుతలేదు కానీ విను, వీళ్ళకే నమ్మకం కుదురుతుంది కానీ వాళ్ళు ఏం చేసేది తెలుసండి? యేసుని చంపేసి సమాధులు పెట్టేసి ముద్ర వేసేసి సంఖ్యలు వేసేసి ఇంకా ఒక 50 మంది బెట్టాలని పెట్టారంట అక్కడ. పిలాది గారు మెంట్లో మీకు ఏమన్నా చచ్చిపోయినాడు ఏం చేస్తాడు రా? హీఈస్ డెడ్ జీసస్, హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. అంటే వీళ్ళు అంటారు నీకు తెలియదయ్యో ఆ చచ్చిపోయినాడు మామూలు కాదు నాయన. తాను బతికున్నప్పుడు 3 రోజున వచ్చేస్తారని చెప్పండి దండం పెడతారు. ఈ 3 రోజులను ముంచరా, ఎలాగైనా లేచి బయటకు వచ్చేస్తాడన్న నమ్మకం చంపేసినోడి కన్నా ఉంది కానీ వెనకాల తిరిగినోడికి లేదు. మరి ఇంకొకళ్ళని పని ఉంది, మన బ్యాచ్ ఎలాగ ఎడుతుంది కదా. నేను చెప్పేది అది కదా. యేసు నిజమైన దేవుడు, యేసు అద్భుతములు చేయ దేవుడు, యేసు ఆశ్చర్యకాలను చేసే దేవుడు, యేసు మహాకాలం చేసిన దేవుడు. కానీ నేను నమ్మను. ఎవడం రా నాయన నాకు ఇలాగా? నీకు దండం పెడతాను, కొంచెం విశ్వాసం పెరిగే మాటలు చెప్పాయా? నీకున్న కెపాసిటీ, నీకున్న నాలెడ్జ్, నీకున్న ఫాలోయింగ్ బేబత్సం నువ్వు చెప్తే 10 మంది నమ్ముతారా? నేనేముంది చిన్నపిల్లని అమ్మాయికుని చదువులేనోని, నువ్వు చెప్పు, నువ్వు సూపర్ కదా. అక్కడ తొడగొట్టుకొని చూడటం మిషన్ తిప్పుతాం వచ్చా, ఎక్కడ సరిపోతాను నేను? నువ్వు ఇంత పెద్ద మనిషి అయినప్పుడు ఒక విశ్వాసం వచ్చే మాటలు చెప్పు. జరగదంటావా? అంత వచ్చిందేనంటావా? ప్రార్థన చేసిన పాపాలు బాగుంటావా? మరి ఇంకేమైనా మానేద్దాం, మళ్ళీ వెళ్ళిపోతాం సినిమా కనికలు చేస్తున్నావు ఏంటి నువ్వు? పిల్లగల ఎన్ని మనిషి కుదురుగా చర్చకొస్తే నీ మాటలిని నరకమనున్నది నిరతమునయ్యో, ఇడి మోదల ప్రకారం తప్పేలాగలేదయ్యో. గ్యారంటీకి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకెందుకు రా ఈ భక్తి మడి కట్టుకోవటం, మెల్లిగా మళ్ళీ సినిమాకి వెళ్ళిపోదామరయ్యా. యేసు మాకొద్దో, ఈ దేవుడు మాకు వద్దని చంపేసి గోతులో పెట్టేసిన వాడికే డౌట్ వచ్చేస్తాడు రే. నాకెందుకో అనుమానం ఉందా? మాకు వద్దన్న వాడికేమో ఆయన మీద విశ్వాసమా, కూడా తిరిగే వాడికేమో అనుమానమా. అందుకు కదా నీ గురించి కదా కూట పెడతా నేను. యేసు రక్తమే అదే, దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఇంత అమాయకమైతే వెళ్ళరా బాబు, ఏడు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, రేపు నీకు అద్భుతం అంటే నేను అద్భుతం పట్టినా మనకు నువ్వు అలా ప్రార్థన చేస్తాం, అందే ఉంది. కానీ బాబు నువ్వు ఏట్రా ఎన్ని కార్యాలు చేస్తున్నారండి ప్రభు వారు, ఎంత కృపగల దేవుడు అండి. నీ సిద్ధాంతం మండిపోని ఇదేట్రా,
ఆ దినాల్లో జరిగాయట, ఈ దినాల్లో జరగదు. ఈ సంఘం అనే కన్యకకి ఇప్పుడు కొత్తగా పక్షపాతం వచ్చేసింది ఎట్రా, కొన్ని పని చేస్తలేదు అవయవాలు ఎవరికా, అప్పుడు చేస్తుందంటే ఇప్పుడు చేస్తారు ఎవరికా అంటే. మరి పెద్ద పెద్ద మాటలు చదువుకున్న మాటలు మాట్లాడతావు తప్ప చిన్న చిన్న మాటలు తెలియలేదు నీకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్య అద్భుతాలు చేసేదేవాడా. హల్లెలూయ, గట్టిగా హల్లెలూయ. అయితే ఒక్క మాట చెప్పేసి ఈ పూటకి ముగించేద్దాం. కోటం రేపులో ఉంది అసలు ఇంకోటం. దేవునికి స్తోత్రం. ఈ పూటకి సరిపెడదాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జీవంగా మార్చగలరు, అద్భుతాలు చేయగలరు, కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలరు, అగ్ని రప్పించగలరు, అరణ్యములో పోషించగలరు, ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయగలరు. కానీ ఎవరికి చేస్తాడు ఇవన్నీ? ఈ అద్భుతాలన్నీ ఎవరికి చేస్తాడు? ఒకడంటాడు ఆ దేశస్తులకు చేస్తాడు, మనకు చేయడు అంటాడు. ఒకడంటాడు ఆ కాలం చేశాడు కానీ ఇప్పుడు చేయడు అంటాడు. ఇంకొకడు అంటాడు నాకు 25,000 ఇచ్చే నేను చేయింతానంటాడు. ఈడు బ్రోకర్ దొరికాడు మనకే. ఆర్టీఓ ఆఫీస్ కూడా బయట కుర్చీ చేసుకుంటాడు ఒకడు. నీకు ఎలా రాస్తాను లైసెన్స్, నాకు 10,000 చెప్పిందని రేపు అంటాడు. వీళ్ళు ఎక్కడ తగిలారు మనకి? యేసుప్రభు డబ్బులు అడుగుతాడండి, మాట్లాడేట్రా. ఎంతమంది వచ్చారు మిమ్మల్ని అడిగాడు యేసుప్రభు డబ్బులు? మరి అలా మాట్లాడాడు. మొన్న మా విశాఖపట్నం నుంచి పంజాబ్ వెళ్ళారు ఒక స్వస్థ ప్రార్థనకంట. ఫ్యామిలీ ఆ బలకిందాలను తీసుకెళ్ళారు. పెద్ద మనిషిని పాపం 65 సంవత్సరాల దగ్గర ఉంటాయి ఆమెకి. ఆడికి వెళ్తే 25,000 అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే 25,000. 4 మనుషులు రానుపోని ఫ్లైట్లు వైజాగ్ నుండి పంజాబ్ వెళ్ళారు. కిలోమీటర్ పైన ఉందంట క్యూ స్వస్థ ప్రార్థనలకి. ఈ ముసలమ్మని ప్లాస్టిక్ చైర్ ఎట్టుకెళ్ళారు తెలివైన వాళ్ళు. కూర్చోబెట్టారు అందులో. వీళ్ళతో పాటు కూర్చుని ఎట్టుకెళ్తాం తోసుకెళ్తాం. అలా దగ్గరికి వచ్చిన తర్వాత ముసలమ్మని తీసుకెళ్లారంట. ఆయన అలా చేయబెట్టి ఠీక్ వచ్చాయిగా చలో అన్నాడు. వచ్చేసారు. బాగా అయిపోద్ది వెళ్ళిపోమంటే వచ్చేసారు వీళ్ళు. వచ్చేసిన 2 వారాలకి వైజాగ్లో సిటీలో ఆర్టిస్ట్ కాంప్లెక్స్ దగ్గర మా చర్చి దగ్గరకు వచ్చారు. అన్నాం పంజాబీని కలిసి నీరసం వచ్చేసిందండి. మరి ఈ నీరసానికి 2 లక్షలు ఖర్చు పెట్టారు తింగర మొఖాలు వేసుకొని. యేసుప్రభు 25,000 అడుగుతాడా? ఆయన ఎవడో మంచోడు యథార్థంగా చెప్పాడు. యేసుప్రభుతో కాదురా, నాతో ఫోటో అయితే 10,000, భోజనం అయితే 25,000 అని. నీకు యేసుప్రభుని చూపించాలని చెప్పలేదు యథార్థవంతుడే. మరి నా పేరానికి ఎలా దొరికాను నేను ఏం చెప్పను? చిచ్చి తెల్లారులు అయితే మీ కళ్ళ ముందే దైవజనులు అయ్యగారి జీవితం ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. రేటు ఉందా అండి? చిచ్చి అద్భుతాలకి సాక్ష్యంగా తోట ఉంది, రేట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పట్లేదు ఎవరు సరిగ్గానే. హల్లెలూయా. సింపుల్ నాన్న. అద్భుతాలు ఎవరికి చేస్తాడు ఆయన దేవుడు? టప 2 మాటలు చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి, రేపు యెహోవా ఒక అద్భుతమును చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అద్భుతాలు డబ్బులు వచ్చిన వాళ్ళు కాదు, అబ్బురాని కులాన్ని బట్టి కాదు, అద్భుతాలు రికమెండేషన్లు కాదు, అద్భుతాలు మతాలు దేశాలను బట్టి కాదు. ఎవడైతే దేవునికి స్తోత్రం చెప్పండి, నేడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకుంటారు, రేపే ఒక అద్భుతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధలోకి రాగలిగితే, పాప క్షమాపణ పొందగలిగితే, పాపాలు కడిగి వేసుకుంటే, శుద్ధీకరించుకోగలిగితే నీకు అద్భుతం. డబ్బులు లేవు, ఫీజులు లేవు, ఎన్ని మోసాలు అబద్ధాలు అవన్నీ. మరి పాపాలు ఎలా కడుక్కోవాలి? డిటర్జెంట్తో పోయాయా? శానిటైజర్తో పోద్దా? ఎలా పోతాయి పాపాలన్నీ? ఏ పాపానికైనా విరుగుడు పరిశుద్ధ రక్తమే. ఏ మార్కెట్లో ఏ బ్లడ్ బ్యాంకులో కూడా పొరపాటున పరిశుద్ధ రక్తం దొరకదు. పరిశుద్ధ రక్తము ఇచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒకడే. ఈలో ఎవరైనా ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తములు విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిస్మమును పొందితే మీరు పాపాలు కడగబడతాయి, మీరు పరిశుద్ధులకు వస్తారు. నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు నీ జీవితంలో అద్భుతమని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు.
పాప క్షమాపణ పొందితే, కడగబడితే, మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే నీకు అద్భుతం. 2 లూకా సువార్త 5 ప్రకారం 6-7 వచనాల ప్రకారం నీ దోనె దరి నుంచి కొంచెము లోతుకు నడిపించు, అక్కడ ఒక అద్భుతం చేస్తానన్నాడు. ఆమేనన్రే, ఆమేనన్రే. రాత్రంతా శ్రమ పడినా అని అంటే యేసుప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు వస్తా చూసుకొని జయం, నువ్వు కొంచెం లోతుకెళ్ళు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినా ఒడ్డెట్టిని ఎడుతున్నావు, మారు మనసు ఉండదు, బాప్తిసం ఉండదు, సమర్పణ ఉండదు, సజీవ యాగం ఉండదు, అసలు ఏ యాగం ఉండదు. ఎప్పటికప్పుడు 100 ml కొబ్బరి చేసా కొనుక్కొచ్చేస్తాం తప్ప సంవత్సరం చెప్పరే. ఖర్చీపులు పట్టుకుని తిప్పేస్తున్నాడు ఒకడు. చేసా ఇంకా ఇవి కూడా అందరు కొనేసారు, మళ్ళీ కొనట్లేదు ఎవడో. ఈ మధ్య చేపలు మొదలెట్టాడు. ప్రార్థించిన చేప అంట. ఆ చేప మీద కూర్చుంటే ప్రార్థన ఎక్కువ వచ్చేస్తుందంట. సీజనల్ బిజినెస్. మేము మామూలుగా రాదు బీపీ మిల్లు పిష్టి పనులని. నేను ఇలా మాట్లాడుతున్నాను, కోపం వచ్చేసింది. ఎవరికే అడిగి కోపం వచ్చాడు. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, మరి ఎంతమందికైనా ఉచితంగా ఇమ్మంటావు నువ్వు అన్నాడు. నేను అసలు ఎవడేమన్నాడు రా, నేను అసలు ఎవడేమన్నా, ఎవడు అడిగాడు? నీకు యేసుప్రభు చెప్పాడు, వీళ్ళు అడిగారా? ఎవరికి అవసరమైతే నూనె తెచ్చుకున్నాడు, ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన మరి నువ్వు మాట్లాడుతావు కానీ ఎంతమందికైనా మరి ఎన్ని లక్షల మందికి ఉచితంగా నిన్ను ఎవడేమన్నాడు? నేను ఎవడు అడిగాడు అసలు? పోడి నువ్వు ఇన్ని లక్షల బాటిల్ అన్ని బాటిల్ మీద చేసి ప్రార్థన చేసావా? ఉచిత అవన్నీ గొడవల్లో ఉన్నాయి, నువ్వు గదిలో ప్రార్థన చేసావు. మరి అదేదో ఎవడింట్లో ఉంటే ఆడు చేసాక చేసే, నువ్వు ఇంట్లో ఉండి కూర్చొని నీ ప్రార్థన నీ గొడవల్లో చేసాక తగులుతుంది కానీ ఆడు కొంపలోనే చేసాక రాదా? ఈ పాపిష్టి వ్యాపారం బుద్ధులు మారు మనసు పొందిరా చెప్పు స్తోత్రం అని. అర్థమైందా? యేసుప్రభు ఏమన్నాడు? కొంచెం లోతుకు రారా, భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, సమర్పణలో, ఉపదేశంలో, సహవాసంలో కొంచెం లోతుకు రా నాన్న, నీకు అద్భుతం చేస్తానంటే మనం ఏమంటున్నాం? నువ్వే నడిపించు ప్రభా. మరి నువ్వేం చేస్తావు? నేనేమి చేయను. ఆ చేతును తీసేయమన్నాడు ఒకడు. రే అంటే ఆ చేతును తీసేయన్నాడు. అద్భుతం చేయాల్సింది ఎవరు? దేవుడు. లోతు కూడా ఆయన నువ్వే నడిపించు ప్రభా. నువ్వేం చేస్తావు? నేనేం చేయను. ప్రభు అన్నాడు, నీ దోణి నువ్వు కొంచెం లోతుకు నడిపించు, నేను అద్భుతం చేస్తా. నీ వల్ల నిండిపోద్ది, నువ్వు లాగలేవు. ఇతరులు సహాయం తీసుకుని అంత అద్భుతం చేస్తాను నీకు. నీ సామర్థ్యానికి మించిన కార్యం చేస్తాను నీకు నేను. నువ్వు కొంచెం లోతుకురా. 10 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్మినప్పుడు నీ ప్రార్థన ఎంత ఉంది, ఇప్పటికీ అంతే చచ్చింది. విశ్వాసంలో ఎదగవు, సమర్పణలోకి రావు, పరిచయంలో ఎదగ, ఎక్కడ లోతైన అనుభవం ఉండదు. ఎంత ఒడ్డొడ్డు మీదే ఉంటుంది బండి అంతా. ఎవరైతే నెంబర్ 1 పరిశుద్ధతలోకి వస్తారో, అంటే పాప క్షమాపణ బాప్తిసంలోకి వస్తారో వారికి అద్భుతం. నెక్స్ట్ ఎవరికి అద్భుతం? ఎవరు కొంచెం భక్తిలో లోతైన అనుభవాలకు వస్తారో వారికి ఒక అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. 3 యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. సింపుల్ చదవక్కర్లేదు, మీరు చెప్తాను. 7వ వచనంలో ఏమంటారు ఆయన? మందసమును మోయు యాజకుల రకాలు యోర్దానులు తాగుతాయి, యోర్దాను చీలిపోద్ది, మీరు దజ్జాకు దాటి వెళ్ళిపోండి అంటాడు. ఎవరికి అద్భుతం? ఎవడైతే దేవుని మహిమ గల మందసమును మోయిచున్న దైవజనులను వెంబడిస్తాడో వాడికి అద్భుతం. కులము కాదు, మతము కాదు, రాజకీయాలు, వీటికి దేవునికి సంబంధం లే. రాజకీయాలనో, కులాలనో, మతాలనో, లౌకిక వ్యవహారంలో ప్రధానం వస్తున్న వ్యక్తి కాక మహిమగల దేవుని మందసమును మోయిచున్న దైవజనుడు ఒకడు నీకుంటే, అలాంటి దైవజనుని వెంబడించు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.
ఒకటి, పాప క్షమాపణ పొంది కడగబడితే నీకు అద్భుతాలు జరుగుతాయి. 2, భక్తి జీవితంలో, విశ్వాసంలో, సంఘములో, సహవాసంలో కాస్త లోతైన అనుభవానికి వస్తే నీకు అద్భుతాలు జరుగుతాయి. 3, ఒక మహిమ కలిగిన మందసమును మోయిచున్న సరైన దైవజను వెంబడిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నేటికి దేవుడు సజీవుడు, నేటికి అద్భుతాలు చేయగలడు. పరిశోధింపజాలని కార్యాలు లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. అది కూడా మరణాన్ని జీవముగా మార్చగలిగే అంతగా, సూర్య చంద్రుల్ని ఆపగలిగే అంతగా, పోషణ చేయగలిగే అంతగా, జీవాన్ని రప్పించగలిగే అంతగా అద్భుతాలు నేటికి చేయగలడు. కాకపోతే అద్భుతాలు కులాన్ని బట్టో, దేశాన్ని బట్టో, మతాన్ని బట్టో, డబ్బును బట్టు కాదు. పరిశుద్ధతలోకి, పాప క్షమాపణలోకి వస్తే నీకు చేస్తాడు. లోతైన అనుభవంలోకి వస్తే నీకు చేస్తాడు. మంచి అభిషక్తులను, దైవజనులను వెంబడిస్తే నీకు అద్భుతాలు చేస్తాడు. ఈ 3 అనుభవాల్లోకి రండి, లెక్కలన్నీ అద్భుతాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, గ్రామాల్ని, ప్రాంతాల్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. కళ్ళు మూసుకున్నారా? ప్రార్థన చేసుకుందామా? ఇంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. ఎవరు నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోకుండా, మీలో మీరు ప్రార్థన చేసుకోవటం ప్రారంభించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నువ్వు కులం అడగలేదు, చదువు అడగలేదు, ధనం అడగలేదు, ప్రాంతం అడగలేదు. నువ్వు నమ్ముచున్నావా అని అడిగావు నాయన. పాప క్షమాపణ పొందితే అద్భుతం అన్నావు. లోతైన అనుభవంలోకి వస్తే అద్భుతం అన్నావు. దైవజనులను, అభిషక్తులను వెంబడిస్తే అద్భుతం అన్నావు. ఎంతమంది అయితే నమ్ముతున్నారు ఈ రాత్రి? వారి చేతులెత్తి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా. ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా. ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు కదా. నేను అద్భుతాలు నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, నీ శక్తిని నమ్ముతున్నాను, నీ ప్రేమను నమ్ముతున్నాను, నీ కార్యాలు నమ్ముతున్నాను. చేయాలి. ఇదిగో నేను ఇంకా వాయిదా వేయను. నేను బాప్తిసం తీసుకుంటాను, పాప క్షమాపణ పొందుతాను. నాకు అద్భుతం చేయి నాయన. నేను ఇంకా ఒడ్డొడ్డునే ఉండను, లోతైన అనుభవాలకు వస్తాను. నాకు అద్భుతం చేయవా అయ్యా. వచ్చి వెళ్ళిపోయే బిడ్డగా కాకుండా దైవజనులను వెంబడించే బిడ్డగా ఉంటానయ్యా. నాకు అద్భుతం చేయవా. అలా ప్రార్థన చేయండి, ఆసక్తి కలిగి అలా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడు మీకు. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మరే సహాయం చేయండి.
నీ దాసు నిలబెట్టిన ఆయన అనేక విషయాల్లో ఆయన మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభువా. నాయన మీరు అద్భుతం చేయాలంటే లోతైన అనుభవంలోనికి రావాలి, నీ భక్తి లోతుకు వెళ్ళాలి. నాయన తండ్రిని స్తోత్రాలు. రెండవదిగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, గొప్ప కార్యాలు మీరు పొందుతారు, మీరు విడుదల పొందుతారు, ఆర్థికంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ఆయన మాటలు బట్టి స్తోత్రాలు. ఆయన సహాయం చేయండి. లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు నాయన, 1, 2 కాదు, ఎన్నో లెక్కలేని కార్యాలు చేసే దేవుడు నాయన, మీరు ఆశీర్వదించండి. ఈ దాసు ప్రభువా ప్రయాసపడి సభలు ఏర్పాటు చేశారు నాయన, సభలు ఆశీర్వదించండి నాయన, మేలులు ఇచ్చే నాయన, అద్భుతాలు విడుదల ఇచ్చే నాయన. ఈ దాసుడు చెప్పిన ఉపదేశం ప్రతి హృదయంలో ముద్రించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ విశ్వాసము కలవారిగా నాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని నిలబెడుతుంది, నీ వాక్యమే మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది నాయన, నీ వాక్యమే మమ్మల్ని దీవిస్తుంది నాయన. ఈ దాసు నిలబెట్టి అనేక విషయాలు అనేక విధాలుగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, పరిశుద్ధుడు నాయన, నీతిమంతుడు నాయన, నీతిమంతుడు నాయన, నీతిమంతుడు. మీరు ఆశీర్వదించండి, మీరు సహాయించండి. ఈ స్థలంలో బిడ్డలందరూ ఆశీర్వదించండి నాయన, మీరు ఆశీర్వదించండి నాయన. 3 దినాలు అద్భుతంగా జరిపించారు నాయన, నీ మహిమాత్మ నడిపించావు నాయన. వర్షాన్ని ఆపేవు తండ్రి, నీ స్తోత్రాలు. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. అయా సంఘ ప్రార్థనలో, దైవజన ఉపవాస ప్రార్థనలో మీరు ఆలకించారు నాయన. భూలోకం తలకిందలైపోయిన రోజులు తండ్రి, మీరు అద్భుతం చేశారు, స్తోత్రాలు. ఇంకా నాయన రేపు ఎల్లుండ ఇతర దైవజనులు కూడా మీరు నిలబెట్టుకోండి, వాడుకోండి తండ్రి. ఆశీర్వదించండి నాయన. ఈ గ్రౌండ్ చాలకూడదు నాయన, ఇది ఎకరంలో కలిపాలి ఈ పరిచర్య. అలాంటి కార్యం విడుదలగునుగాక, అలాంటి కృప విడుదలగునుగాక. ఈ సన్నిధి తోడుగా ఉండునుగాక, ఈ దాసుని సన్నిధి తోడుగా ఉండునుగాక, సంఘానికి నీ దాసు తోడుగా ఉండునుగాక, ఈ స్థలంలో బిడ్డలందరికీ తోడుగా ఉండునుగాక, దైవజనులు నీ సన్నిధి తోడుగా ఉండునుగాక, ఈ ప్రాంతానికి నీ సన్నిధి తోడుగా ఉండునుగాక. మీరే సహాయించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలు, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వంటలు చేస్తున్న బిడ్డలు ఆశీర్వదించండి, సహకరిస్తున్న కుటుంబాలు ఆశీర్వదించండి, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇంకా జరగబోతున్న సభల మీద, దైవజనుల మీద దేవుని కృప సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రభేసు రక్తమే ఇచ్చాను, ప్రభేసు నామ సంపూర్ణ విజయం అపవాదికి త్రాశం కలుగునుగాక, ఆమేన్.